श्रीमहागणाधिपतये नमो नमः। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः सुस्तन्नमामि गजाननं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरभिरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तस्सुखमण्डलः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तु ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। विवेकिनं महाप्रज्ञं धैर्य औदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात्। सभाये नमः। భారతీ తీర్థ వైభవం అనేటువంటి ప్రవచన పరంపరలో 7 రోజులు ముగించుకొని 8వ రోజులో అడుగుపెట్టాం. ఇంతవరకు మనము స్వామివారి యొక్క పూర్వాశ్రమము, ఆ తర్వాత తురీయాశ్రమము, ఆ తర్వాత పీఠాధిపత్యము, ఆ తర్వాత కొన్ని విజయయాత్రల్లో చేసినటువంటి అనుగ్రహ భాషణ, ఆ తర్వాత వారు చేసినటువంటి అసామాన్యమైనటువంటి రచన ఇంతవరకు మనం తెలుసుకున్నాం. స్వామివారి యొక్క అనుగ్రహ విషయంలో అనేకమైనటువంటి వృత్తాంతాలు లోకంలో ప్రచారం ఉన్నాయి. వారు సర్వకాల సర్వావస్థల్లో కూడా ముముక్షు అయి అంతర్దృష్టితో ఆ జగదంబ యొక్క చరణసేవ చేస్తున్నప్పటికి కూడా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడమే కాకుండా లోకానుగ్రహకారకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినట్లు, భక్తుల యొక్క విశేషమైనటువంటి అవసరాల కోసం నిర్మాణాలు చేసినట్లు, అదేవిధంగా విద్యాతీర్థ వారధిని కూడా ఏర్పాటు చేసినట్టు, వైద్య సౌకర్యాన్ని కలిగించినట్లు, ఆ తర్వాత సంస్కృత విశ్వవిద్యాలయము అటు కాలడిలో ఇటు శృంగేరిలో కేంద్ర విద్యాలయాలని స్థాపన కోసం ప్రయత్నం చేసిన విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. సాధారణంగా భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు కానీ, స్వామివారి యొక్క విజయయాత్రలో కానీ కొంతమందితో సమావేశం ఏర్పడడం, కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వడం, కొంతమంది ధర్మ సందేహాలు అడిగితే వారికి తీర్చడం, వైయక్తికమైనటువంటి విషయాల పట్ల కూడా స్వామివారు వివరించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ధర్మస్వరూపం గురించి, వేదశాస్త్రాల గురించి ఎవరైనా అడిగినప్పుడు స్వామివారు చాలా స్పష్టంగా చెప్పేవారు. అంటే బాగా శాస్త్రం చదువుకున్న విద్యార్థులు కానీ, లౌకిక విద్యలు చదివేటున్నటువంటి విద్యార్థులు కానీ, సాంకేతిక విద్య చదివేటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు ఆయా రంగాలలో అడిగినటువంటి ప్రశ్నలకి ఆ స్థాయిలో సమాధానం చెప్పేవారు. అంటే సర్వజ్ఞత్వము అనేది ఎట్లా వస్తుందంటే, యతీశ్వరులకు సర్వజ్ఞత్వం, జగద్గురువులకు సర్వజ్ఞత్వం ఎట్లా వస్తుందంటే, వారు ఏ విషయం పట్లైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అది అవగాహన చేసుకొని మాట్లాడడం అనేది కనబడుతుంది. వారికి ఏది కొత్త విషయం అంటూ ఉండదు. ఎందుకంటే నిరంతర అధ్యయనశీలురైనటువంటి జగద్గురువులు ఎప్పుడూ కూడా ఎవరు ఏమడిగినా కూడా సమాధానాలు చెప్పేవారు. ఒక విద్యార్థి అడిగారట,
అయ్యా మీరు సాధారణంగా ధర్మము, సనాతన ధర్మము, వైదిక ధర్మము, ఉపనిషత్తులు, శాస్త్రాలు, వేదాలు ఇవి చెబుతూ ఉంటారు. వీటి గురించే అధ్యయనం చేయండి అని చెప్తూ ఉంటారు. శంకరాచార్య స్వామి వారి యొక్క స్తోత్రంలో కూడా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అనుంది. మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు వేదాల, స్మృతుల వేటిని మనం ఆశ్రయించాలి, వేటి మాట వినాలి, వేటి మార్గంలో వెళ్ళాలి, ఏది శాసకంగా అనిపిస్తుంది అంటే స్వామివారు ఒక మాట చెప్పారు, వేదములో వాదము లేదు, వేదానికి వివాదం లేదు. ఎందుకంటే ఒక మనిషి తన బుద్ధిపూర్వకంగా ఏదైనా రచన చేసినా, ఏదైనా ఆలోచన చేసినా దానికి పూర్వపక్షం పరపక్షాలు ఉంటాయి. ఇది భగవంతుడి యొక్క దైవీ వాక్ అన్నారు. అపౌరుషేయమైనటువంటి దానికి, అపౌరుషేయమైనటువంటి వ్యక్తి, అసలు వ్యక్తే లేకుండా అపౌరుషేయంగా రాయబడినటువంటి వేదాలకి వాదాలు ఉండవు. కనుక మన మతి భ్రమించినప్పుడో, మన స్థాయి తగ్గినప్పుడో, మనం ఎక్కువగా చదవడం వల్లనో, ఎక్కువగా చదివితే సాధారణంగా ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఓవర్ అనాలిసిస్ లీడ్స్ పెరాలిసిస్ అని. మనం ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా విశ్లేషిస్తూ పోతే అది విపరీతమైనటువంటి ఫలితం ఇస్తుంది. కనుక దేన్ని కూడా ఎక్కువగా లోతుగా పరిశీలించకూడదు. అట్లా లోతుగా, ముఖ్యంగా శాస్త్ర విషయాన్ని లోతుగా పరిశీలించకూడదు. ఎందుకంటే శాస్త్రం అనేది శాసకమైనది. వేదవాక్కు శాసనాత్మకమే. వేదం అనేది దైవీ వాక్ అన్నారు. దాంట్లో సత్యం వద ధర్మంచర అనే మాట ఉంది. సత్యము ఎప్పుడు కూడా మాట్లాడాలి. దీనికి ఏమన్నా వివాదం ఉందా? సత్యం మాట్లాడడం వల్ల ప్రమాదం వచ్చిందండి, ప్రమాదం వచ్చి హరిశ్చంద్రుడు అడుగు తిన్నాడండి, ఇటువంటివి చెబితే ఆ ఉత్తరోత్తర హరిశ్చంద్రుడు లోకంలో ఖ్యాతి చెప్పుకొని ఈరోజు మనం హరిశ్చంద్రుడి పేరు చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? వారు ఏ సత్యం అయితే వేదంలో చెప్పినటువంటి శాసనాత్మకమైనటువంటి సత్యంవద అనేది ఆచారరూపకంగా చేశారో అది ఉండడం వల్ల ఈరోజు హరిశ్చంద్రుడిని మనం చెప్పుకుంటున్నాం. హరిశ్చంద్రుడు చెప్పుకోవడం వల్లనే మనం లోహితాస్యుడిని కానీ, ఇంకా చంద్రమతిని కానీ, ఇంకా వేరే వాళ్ళని కానీ చెప్పుకుంటున్నాం. కానీ హరిశ్చంద్రుడిని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఇంతమంది, ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్లో లక్షల మంది రాజులు, చక్రవర్తులు పరిపాలిస్తే హరిశ్చంద్రుడిని ఎందుకు తలుచుకుంటున్నాం మనం? ఏ శాసనాత్మకం ఏంటంటే దైవీ వాక్, వేదవాక్ ఉందో ఆ వేదంలో చెప్పబడినటువంటి శాసనాత్మకమైనటువంటి వాక్కుని ఆచరించడం వల్ల జరుగుతుంది. అంటే తాత్కాలిక ప్రయోజనాలను ఆలోచించి అవే శాస్త్రాలు అనుకోవడం చాలా తప్పు. అంటే భౌతికమైనటువంటి విద్యలు చదవడం వల్ల లౌకికమైన విద్యలు, భౌతిక అవసరాలు తీరేటువంటి విద్యలు, పట్టకూటి కోసం చదివేటువంటి విద్యల వల్ల ఇటువంటి అపవాదులు వస్తున్నాయని స్వామివారి నమ్మకం. కనుక ఏమిటన్నారు వారు? అయ్యా, వేదాల్లో, స్మృతుల్లో ఎప్పుడు కూడా ప్రామాణికమైన విషయాలే ఉంటాయి. నువ్వేమడిగావు? వేదం ప్రమాణమా, స్మృతులు ప్రమాణమా అన్నావు. వేదాల యొక్క అనుసరణలో వచ్చినవే వాటికి వ్యాఖ్యాన రూపకంగా కొంచెం తర్వాత స్థాయిలో వచ్చిందే స్మృతి. స్మృతి కాలాన్ని బట్టి వచ్చింది, యుగధర్మం బట్టి వచ్చింది. ఇప్పుడు చాలామంది కూడా లోకంలో మనుస్మృతిని చింపుతాము, తగలబెడతాము, కాలుస్తాము అంటుంటారు. కానీ మనుస్మృతి అనేది ఒక యుగానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ గ్రంథం. అది ఇప్పుడు మనకి పరాశర స్మృతి అనుసరణీయమను. కలవు పారాశర స్మృతి. కలియుగంలో మనం అనుసరించవలసింది పరాశర స్మృతి. మనుస్మృతి ఆధారంగానే రివైజ్డ్ ఎడిషన్ అంటారు చూసారా? ఎప్పుడైనా ఏదో ఒక గ్రంథం, ఇప్పుడు ఉదాహరణకి నిఘంటువు రాస్తే కూడా దాన్ని రివైజ్ చేస్తాం, యుగధర్మం బట్టి, కాలధర్మం బట్టి. అట్లాగే మనుస్మృతి ఏదైతే పూర్వస్మృతి ఉందో, బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైనటువంటి మనువు రచించినటువంటి మనుస్మృతి ఎట్లా ఉందో అట్లాగే కలియుగంలో పారాశర స్మృతి. ఒక్కొక్క యుగానికి ఒక స్మృతికారుడు రచించాడు. వేదాన్ని ఆధారం చేసుకొని కాలమాన పరిస్థితుల ప్రకారం మనిషి యొక్క ఆయుః ప్రమాణము, మనిషి యొక్క పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన విషయం చెప్పారు. దీనికి కూడా మనం ప్రమాణం చెప్పవచ్చు. మన చిన్నప్పుడు మనం కథలు వినేవాళ్ళం. మా తాతగారు బస్తా బియ్యాన్ని అట్లా ఈడ్చి, బండిలో నుంచి ఈడ్చి గోడౌన్లో బారేశారని. లేదా లెక్క చెప్పేటప్పుడు ఏం చేస్తారు, 100 రూపాయలకి 2 బస్తాల నిమ్మకాయలు వచ్చినాయి, మా నాయనమ్మ గారు ఊరగాయ పెట్టేది అని చెప్తారు. ఇప్పుడు బజార్కి వెళ్తే 100 రూపాయలకి ఎన్ని ఇస్తాడు? ఆ లెక్క తేడా వస్తుంది. అంటే ఏమిటి? కాలమాన పరిస్థితుల ప్రకారం మనుషుల యొక్క ఆలోచనలో కానీ లౌకిక వ్యవహారాలన్నీ కొన్ని మారతాయి. ఈ మారటానికి అనుకూలంగా కొన్ని చెప్పారు. ఉదాహరణకి పరాశర స్మృతి ఉంది. ఇందులో ఏదైతే మనుస్మృతిలో ఉన్నవో వాటిని కొంచెము సరళీకరించి పరాశర స్మృతిలో కనబడతాయి మనకి. ఏది? సతీ సహగమనం ఇటువంటివి దీంట్లో కనబడవు మనకి. పరాశర స్మృతిలో లౌకికమైనటువంటి విషయాలు కనబడతాయి. అంటే అనుసరణీయమైన, కలిలో అనుసరణీయమైనటువంటివి కనబడతాయి. 200 సంవత్సరాలకి ఏ కార్యక్రమం చేసుకోవాలని ఏదైనా స్మృతికారుడు రాశాడు అనుకోండి, ఆ 200 సంవత్సరాలు బతికేవాడెవడు?
అంటే ఆ కాలంలో 500 సంవత్సరాలకు చేయాల్సిన కార్యక్రమం 700 సంవత్సరాలకు చేయాల్సిన కార్యక్రమాలు రాశారనుకోండి. ఇప్పుడు కలియుగంలోకి వచ్చేటప్పటికి ఆయు ప్రమాణానికి తగినట్టుగా దాన్ని రివైజ్ చేశారే కానీ దాన్ని విభేదించలేదు. అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం స్మృతికారులు కొంచెము సరళంలో రాశారు కనుక ఇక్కడ ఏం చేయాలి, యుగాలకు భేదాలతో పట్టి రాయాలి. ఇదే కాదు, పురాణానికి కూడా ఈ అపవాదం ఉంది. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, కల్పకల్ప భేదాలతో రామాయణం వేరువేరు కథలు ఉన్నాయి. ప్రతికల్పం భవేద్ రామ అన్నారు. అట్లా ప్రతికల్పంలో రామచంద్రమూర్తి అవతరిస్తారు, ఆయనకు ఒక రామాయణం ఉంటుంది. ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతి మొన్న మనవి చేశా, ఏది లంక అనేటువంటి నగరము కన్యాకుమారి నుంచి వెళ్ళినటువంటి ప్రదేశం లంకగా చెప్పబడింది. మహేంద్రగిరి వాల్మీకి రామాయణంలో ప్రత్యేకంగా మహేంద్రగిరి పర్వతం మీద హనుమత్స్వామి నిలబడ్డాడు, అక్కడ సముద్రం కనబడింది, అక్కడి నుంచి ఆయన లంఘించారని చెప్పారు. ఇప్పుడు మహేంద్రగిరి పర్వతం అంటే ఎక్కడుంది మనకి? కన్యాకుమారిలో వివేకానంద స్టాచ్యూ అని మన వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఏర్పాటు చేశారే, ఏది సూర్యుడి యొక్క గమనాన్ని సూర్యాస్తమయమో ఉదయమో చూస్తూ ఉంటారు, అక్కడ నుంచి స్వామి లంఘించినట్టుగా లెక్క ఉంది. మరి పూర్వయుగాల్లోకి వచ్చేటప్పటికీ ఈ తమిళ రాష్ట్రంలో తమిళనాడులోనే మనకి రామేశ్వర ప్రదేశం నుంచి వెళ్ళినట్టుగా ఉంది. అంటే ఈ రెండిటికి సమన్వయం ఎట్లా చేసుకోవాలంటే ప్రతికల్పం భవేద్ రామ. అట్లాగే కృష్ణావతారానికి సంబంధించి శ్రీమద్భాగవతంలో ఉండేటువంటి కథ వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి కృష్ణ పరమాత్మగా భూమి మీద అవతరించి మధురానగరము, బృందావనము, రేపల్లె ఇవన్నీ మనం వింటాం. ఆయన కేవలం చతుర్భుజుడిగా వచ్చి అవతరించాడు, చతుర్భుజుడిగా ప్రకటమయ్యాడని మనకి భాగవతంలో శ్రీమద్భాగవతంలో చెప్పబడుతుంది. ఇది వేదవ్యాసుడు రచించిందే. ఇంకా వేదవ్యాసులు రచించినటువంటి బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణ జననం కథ అంతా కృష్ణ జన్మ కథనం అని ఉంది, శ్రీకృష్ణ జన్మ కథనం. అందులో ఏం చెప్పారు? కృష్ణ పరమాత్మ అవతారము గోలోకం నుంచి వచ్చాడు, ఆయన ద్విభుజుడిగా వచ్చాడు, మురళి చేతిలో పట్టుకొని వచ్చాడని ఇందులో కథ చెప్తున్నారు. అక్కడేమో చతుర్భుజుగా చెరసాలలో అమ్మవారికి మధురానగరంలో చెరసాలలో వసుదేవుడికి దేవకీదేవికి చతుర్భుజుడితోనే కనబడ్డాడు స్వామి అని ప్రత్యక్షమయ్యాడని ప్రకటమయ్యాడని. ఇంకా ఇక్కడ చెరసాలలో పుట్టినట్టుగా కథ ఉంటుంది. ఏది శ్రీమద్భాగవతంలో. అదే బ్రహ్మవైవర్త పురాణంలోకి వెళ్ళేటప్పటికీ ఆయన గోలోకం నుంచి దేవతలందరూ వైకుంఠానికి వెళితే వైకుంఠంలో నాదేం లేదు, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన రావాలని వీళ్ళు కోరితే మీరు పదండి నేను వెనకనే గరుకుమంతుడు తీసుకొని నేను వస్తానని చెప్పి ఆ గోలోకవాసి అయినటువంటి అదే వైకుంఠవాసి అయినటువంటి నారాయణమూర్తి గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ దగ్గర వీళ్ళందరినీ పంపించి వెనక ఆయన వెళ్తారు. అక్కడికి వెళితే ఆయన ఉండి సరే నేను మీరు కోరినట్టు వస్తాను, తప్పకుండా వస్తానంటే రాధాదేవి బాధపడుతూ ఉంటుంది. అయ్యయ్యో నేను నీ విరహం ఎట్టా తట్టుకుంటాను, నువ్వు లేకపోతే ఎన్నాళ్ళంటే పెద్ద ఏం కాదులే, ఒక 125 సంవత్సరాలే భూమి మీద ఉంటాను నేను అంటే దానికి పూర్వరంగంగా ఒక శాపం కూడా వచ్చింది రాధాదేవికి. రాధాదేవికి ఆ సుధాముడు అనేటువంటి వాడు శాపం పెట్టాడు. ఒకరోజు అంతఃపురంలో స్వామివారు రాధాదేవి కోసం ఎదురు చూడడం, అక్కడ కొంచెం వాదం జరగడం, లోపలికి రాధాదేవి కృష్ణ పరమాత్మని నింద చేయడం, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని. అప్పుడు సుధాముడు అనేటువంటి ఆ ద్వారపాలకుడు పరస్పరం రాధాదేవిని చెప్పించుకుంటారు. ఆ సుధాముడేమో మనకి భూమి మీద అవతరించాడు, రాక్షసుడిగా అవతరించాడు, తులసి దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రాధాదేవి నందగోకులంలో ఒక వైశ్యుడింట్లో కూతురుగా పుట్టింది. అంటే ఏమిటి ఈ కథల్లో ఎందుకు తేడా వచ్చింది? మరి ఆ భాగవతంలో ఆ కృష్ణుడు కరెక్టా, ఈ కృష్ణుడు కరెక్టా అంటే యుగభేదం బట్టి పురాణాలన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతాయి, కల్పకల్ప భేదాలతో ఉంటాయి. ప్రతి కల్పంలో పురాణాల యొక్క మార్పు వస్తుంది. అందుకనే మనకి ఏం చెప్పబడింది? అసలు పురాణకర్త ఎవరు? వ్యాసుడా అంటే కాదు, బ్రహ్మగారు. 1,000,000 సంఖ్యాకంగా ఒక మహాపురాణం రాశారట ఆయన. 1,000,000 సంఖ్యతో మహాపురాణ 1,000,000 శ్లోక సంఖ్యతో మహాపురాణాన్ని రచించారు. ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు రచించిన దాన్నే ఎట్లా అయితే వేదం అపౌరుషేయమైనటువంటి వేదరాశిని వేదవ్యాస భగవానుడు 4గా విభజించాడో, ఏది ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలుగా 4గా వేద విభజన చేసి దానికి శిష్యులు పరంపర తయారు చేశారో, ఆ వేదవ్యాస భగవానుడు కూడా పురాణాలని కూడా ఈ బ్రహ్మగారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పురాణాలని ఆయా కల్పాల్లో వస్తారు. అందుకనే దీనికి ప్రమాణం ఏమనుంది? ఈ వ్యాస భగవానుడు కూడా కల్పకల్పాల్లో వ్యాస భగవానుడు ఉంటాడు. ఒక్కొక్క కల్పంలో ఒకరు వ్యాసుడిగా వస్తారు. ఆ వ్యాసుడు అనేది ఒక పోస్టు లాంటిది, ఒక కలెక్టరు, తహసీల్దార్ లాగా, బ్రహ్మలాగా. బ్రహ్మ విష్ణువులు కూడా మనకి ఉద్యోగాలే, అవి కూడా పోస్టులే. ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది ఈ మాట. నీకు ఒక ఆయుష్ ఇచ్చాను, ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు బ్రహ్మగా ఉండు, తర్వాత ఇంకోరు బ్రహ్మగా వస్తారన్నారు. మనకు భవిష్యత్ బ్రహ్మం అంటే హనుమత్ స్వామి, ఆంజనేయ స్వామి పై కల్పంలో మనకి బ్రహ్మగా వస్తాడు. అట్లా
దీన్ని సమన్వయం చేసుకోవాలి. ఇదే ఒక విద్యార్థి, యువకుడైనటువంటి విద్యార్థి స్వామివారిని అడిగితే వేదాలు స్మృతులు రెండు విడివిడిగా ఉంటే వాటికి ప్రమాణం ఏది తీసుకోవాలంటే వారు ఒక మాట చెప్పారు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా బాగా తెలిసినవాడు బాగా అధ్యయనం చేసి కొన్ని సందర్భాల్లో విశేషంగా ఎక్కడైనా ఒక విషయానికి వేదంలో చెప్పిన దానికి స్మృతి కొంచెం భిన్నంగా కనబడితే, స్మృతి ఎందుకు భిన్నం వచ్చిందంటే దార్శనికులైనటువంటి మహర్షులు వేదాలని అధ్యయనం చేసి శోధించి వాళ్ళ యొక్క ఆలోచనతో స్మృతులు తయారు చేశారు. అంటే ఏమిటి, మనం ఒక పుస్తకం ఇస్తే ఆ పుస్తకం నలుగురు చదివితే 4 రకాలుగా ఆలోచన చేస్తారు. ఇంతవరకు ఎందుకు సులభమైన ఉదాహరణ చెప్తా. మనం వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ని ఒక 5గురో 6గురో చూశారు. ఆ 6గురిని కూర్చోబెట్టి కథ చెప్పమంటే ఒక్కొక్కళ్ళని లోపలికి పిలిచి మీరు ఏం జరిగిందో చెప్పమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. దాన్ని అంతా సమన్వయం చేసుకుంటే అది ఒకటిగా ఉంటుంది. అంటే ఋషులు భిన్నంగా ఉన్నప్పటికి కూడా, వాళ్ళ యొక్క మతాలు విభిన్నంగా ఉన్నప్పటికి కూడా వీటన్నిటినీ సమన్వయపరిచినటువంటి ఇవన్నీ వచ్చినటువంటి మూల కేంద్రం ఏది, వేదము. కనుక స్వామివారు ఏం చెప్పారంటే, అలాంటి సాధారణంగా వేదాలకి స్మృతులకి వివాదం వచ్చే అవకాశమే లేదు నాయన. పై స్థాయిలో ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు వేదాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. దీనికి పరంపర వేదము, ఆ తర్వాత శాస్త్రాలు స్మృతులు, ఆ తర్వాత పురాణము. అందుకనే శృతి స్మృతి పురాణానం అంటే అది దానికి వరుస క్రమం అట్లా చేయాలని చెప్పారు. అయితే మళ్ళీ పిల్లవాడు అంటే కొంచెం చదువుకున్న విద్యార్థే, ఈ ప్రశ్న అడిగినవాడు సాధారణమైన వ్యక్తి కాదు, బాగా చదువుకున్నవాడే. అంటే జగద్గురువుల దగ్గర ఈ సందేహాన్ని వ్యక్తం చేశాడంటే ఏదో ఒక స్థాయి ఉంటేనే అడుగుతాడు, మనలాంటి వాళ్ళు అడగలేం. వెంటనే మీమాంసా శాస్త్రం చదవడం వల్ల ప్రయోజనం ఏమిటి? వెంటనే స్వామివారిని ప్రశ్నించాడు, మీమాంసా శాస్త్ర అధ్యయనానికి ప్రయోజనం ఏమిటి, అసలు ధర్మస్వరూపం ఏమిటి అని అడిగేటప్పటికీ స్వామివారు అన్నారు, ప్రతిదానికి ప్రయోజనం ఉంది, ప్రయోజనం లేనిది ఏ రచన జరగదు నాయన. కనుక ఒక విషయం గుర్తుపెట్టుకో, అంటే మళ్ళీ అడ్డుకొని కర్మాచరణ వల్ల మోక్షం వస్తుందని ఒకళ్ళు, జ్ఞానార్జన వల్లనే మోక్షం వస్తుందని ఒకళ్ళు చెప్పారు కదా. మరి ఏది కర్మ ప్రధానమా జ్ఞాన ప్రధానమా? అద్వైతం అనేది దీనికి సిద్ధాంతం విరుద్ధంగా చెప్పబడుతోంది కదా అద్వైతంలో. దీనికి ఏమిటంటే అప్పుడు స్వామివారు సమాధానం ఆ విద్యార్థికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు విద్యార్థిని అడ్డం పెట్టుకొని మనకి చెప్తున్నారు. ధర్మస్వరూపం తెలుసుకోవాలంటే నాయన నువ్వు అన్నట్టు మీమాంసా శాస్త్రమే ప్రమాణంగా ఉంది. అంటే మీమాంస చదవాల్సిన అవసరం లేదు అనేది తప్పు, మీమాంసా శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయాలి. అయితే మోక్షం కావాలంటే తప్పనిసరిగా జ్ఞానం ఉండాలి. మీమాంస ఎంతసేపటికి ఏం చేస్తుంది, కర్మకు సంబంధించిన విషయాలు చెబుతుంది, కానీ కర్మతో పాటు జ్ఞానం కూడా చాలా అవసరం కనుక ఇది విరుద్ధం కాదు. అంటే ఏమిటి, కర్మ చేస్తున్నటువంటి తన యొక్క నిత్య విధులు వైదిక విధులు చేస్తున్నటువంటి వ్యక్తి వేద సమ్మతమైనటువంటి కార్యాలన్నీ కర్మలన్నీ చేస్తున్నటువంటి వాడు నిత్యకర్మానుష్ఠానం శ్రద్ధగా చేసి దానితో ఆగిపోకుండా జ్ఞానాన్ని కూడా పొందినప్పుడు కర్మాచరణ వల్ల వచ్చేటువంటి ఏదైతే చిత్తశుద్ధి ఉంటుందో, అంటే కర్మ ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి కోసం కర్మ చేయాలి, చిత్తశుద్ధి కోసం కర్మలు చేయాలి. ఆ చిత్తశుద్ధి ద్వారా చిత్తాన్ని శోధించి చిత్తము నిర్మలంగా ఏర్పడ్డప్పుడు అప్పుడు జ్ఞానాన్వేషణ చేయాలి. కనుక కర్మ అనేది చిత్తశుద్ధి కోసం చేయబడింది నాయన, ఏర్పాటు చేయబడింది. జ్ఞానం అనేది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రయోజనం. కనుక మన మనశ్శుద్ధి జరిగిన తర్వాత సాధకుడైనటువంటి వాడు అన్వేషణ ప్రారంభిస్తే అప్పుడు అతనికి చిత్తశుద్ధి ద్వారా వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ వైరాగ్యం ద్వారా ఏమవుతుంది, జ్ఞానము ద్వారా వైరాగ్యము అంటే కర్మ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనం చేసేటువంటి సాధన ద్వారా జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే ఇదంతా ఒట్టిదే, మిథ్యనే, ఎన్ని చేసినప్పటికి కూడా ఏమీ లేదు, అన్నీ మాయతో కూడినవి, ఇవి శాశ్వతమైనవి కావు. ఒకవేళ కర్మ ప్రయోజనాలు ఏం చెప్పారు, యజ్ఞం చేస్తే ఇది వస్తుంది, అశ్వమేధం చేస్తే ఇది వస్తుంది, ఇంకొక సుదర్శన హోమం చేస్తే వస్తుంది, అవి వస్తాయి ఇవి వస్తాయని కామ్యకర్మలుగా మార్చి లోకంలో ప్రచారం అయ్యి స్వర్గసుఖాలు రావాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ఆహితాగ్ని అయిన వాడు స్వర్గంలో ఉంటాడు అని చెప్పారనుకోండి. అది మొదట్లో బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత అనిపిస్తుంది ఈ స్వర్గానికి వెళ్ళి మాత్రం మనం చేయగలిగేది ఏముంది, ఇక్కడ లేనిది స్వర్గంలో ప్రత్యేకంగా ఏముందని జ్ఞానికి అనిపిస్తుందరా, మనకు అనిపించదు. మన ఇంట్లో చింతకాయ పచ్చడి తిన్నవాడికి 5 స్టార్ హోటల్లో చాలా బాగుంటుంది ఆహారం అని అనిపిస్తుంది. అట్లాగే మామూలుగా భౌతిక సుఖాలు అనుభవించేవాడికి స్వర్గ సుఖాలు గొప్పగా అనిపిస్తాయి. కానీ అవి అనుభవించగా ఏమొస్తుంది, నైరాస్యం వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు జ్ఞానం మీద బాగా నిబద్ధత ఏర్పడుతుంది నాయన.
కనుక జీవితంలో కర్మలు చేసినా జ్ఞానం పొందినా ప్రతివాడు కూడా వైరాగ్యాన్ని మోక్షోపాయి అయి కోరుకోవాలి. ఎప్పుడైనా మనం చేసేటువంటి భగవంతుణ్ణి చేసేటువంటి ఆరాధన కానీ వేద కర్మలు కానీ వేద విహితమైనటువంటి కర్మలు కానీ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా దేనికి చేయాలట? జ్ఞానం కోసం, మోక్షం కోసమే చేయాలట. అంటే కామ్య కర్మలు చేయకూడదు. కామ్యమైనటువంటి కర్మలు ఒక స్థాయి తీసిన తర్వాత వదిలిపెట్టాలి. అదే మొన్న భగవద్గీతలో స్వామివారు చెప్పిన దాని ప్రకారము కర్మ చేసి కర్మఫలాలను అనుభవించాలి, కర్మఫలాన్ని వదిలిపెట్టాలి, ఆ తర్వాత కర్మే వదిలిపెట్టాలి. ఎప్పుడైతే కర్మ సన్యాసం చేశాడో వాడికి ఏం మిగులుతుంది? వాడికి ఇంకా మార్గం ఏంటి? మోక్షోపాయం మార్గం అవుతుంది. కనుక కర్మ వదిలేటువంటి స్థాయి ఎప్పుడొస్తుంది మనిషికి? కర్మ సన్యాసం అంటే ఏమిటి? జ్ఞానం వచ్చిన వాడికే కర్మ సన్యాసం వస్తుంది. లేకపోతే పొద్దున్న లేస్తే మనం ఎట్లా ఉంటుందంటే, అంటే మన యొక్క జాడ్యం ఎట్లా ఉంటుందంటే, మనం రోజు మొహం కడుక్కునేటప్పుడు ఏ మగ్గు ఉంటుందో ఆ మగ్గు కనపడపోతే చిరాకు పడతాం. మనం కాఫీ తాగే గ్లాసు మారితే కూడా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటాం. అంటే ప్రాపంచికంగా మనం అనుభవించేవి చెప్తున్నా. రోజు తాగే కాఫీ ఉంటే ఏంటి నా గ్లాసు మారిందని వెంటనే మనకు ప్రశ్న వస్తుంది. అంటే కర్మలు చేస్తూ ఉన్నవాడికి ఆ కర్మ జాడ్యం బాగా పట్టుకున్నప్పుడు ఇటువంటివి వస్తాయి. మనం తినే పళ్ళెల్లోనే తినాలి అనే కొన్ని, మనం కూర్చునే చోటే రోజు అక్కడే కూర్చోవాలి, ఎవరైనా వచ్చి అందులో కూర్చుంటే మనం వేరే కుర్చీలో కూర్చోడానికి అసహనం ప్రకటిస్తాం సాధారణంగా. ఇట్లా మనకి కర్మలు అనేవి కట్టుబాట్లతో ఏర్పడతాయి, అది మనని బంధిస్తాయి. అంటే కర్మలు మనిషిని బంధిస్తాయి కనుక ఆ కర్మ నుంచి జ్ఞానానికి వెళ్ళిన వాడికి ఇవి ఏమీ లేవు, ఎక్కడ కూర్చుంటే ఏమిటి సాధన చేసేవాడికి అని అనిపిస్తుంది. విశాలంగా మనసు విశాలం అవుతుందట. కనుక ప్రతివాడు కూడా భౌతిక సుఖాలని తగ్గించుకొని భౌతిక సుఖాల నుంచి విడిపడి జ్ఞానాన్ని కోరుకొని తనకి విధించినటువంటి నిర్దిష్టమైనటువంటి కర్మలు మాత్రం తప్పనిసరిగా చేయాలి. స్నానము, శౌచము, ఆరాధన, యోగ సాధన, ప్రాణాయామము ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇట్లా ఎప్పుడైతే కోరికల్ని తగ్గించుకొని మనం జ్ఞానం వైపు మనిషి వెళతాడో ఆ అద్వైత సిద్ధాంతంలో చెప్పినటువంటి మోక్షానికి వెళతాడు. అందుకనే జీవుడికి దేవుడికి తేడా లేదు, జీవో బ్రహ్మైవ నాపరః అనే స్థాయికి ఎప్పుడు వెళ్తాడంటే భగవంతుడు నేను అనన్యంగా ఉన్నాము అని చెప్పడానికి ఆ స్థాయి వచ్చే వరకు మనం వెళతాం. కనుక మోక్షానికి సంబంధించినంత వరకు భక్తి చాలా గొప్పది నాయన. జ్ఞానం బాగా వచ్చిన తర్వాత భక్తి, ప్రతివాడికి కూడా భక్తి అత్యంత ఆవశ్యకమని జగద్గురువులు చెప్తున్నారు. ఈ కాలేజీ విద్యార్థి మళ్ళీ అడిగాట, సరే జ్ఞానం బాగుందండి, జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా? మళ్ళీ బాగా తృష్ణతో అడిగిన మాట. ఇంతవరకు ఏం చెప్పాడు? ధర్మం గొప్పదా, సనాతనమైనటువంటి వేద విషయం గొప్పదా, స్మృతులు గొప్పవా అన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? జ్ఞానం కంటే భక్తి గొప్పదని కొన్ని మతాలు చెబుతున్నాయి. ఇది ఏమిటంటే మతాల జోలికి వెళ్ళొద్దు నాయన, మతం అంటే అభిమతమే. అంటే ఏమిటి? మనకు ఉండేటువంటి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం అనేవి మతాలుగా పిలువబడతాయి. కనుక మనం హిందూ మతం అని చెప్పుకుంటున్నాం, కానీ ఇది జగద్గురువులు ఒప్పుకునే మాట కాదు. వారు సనాతన ధర్మం అనే మాట్లాడతారు. మనకున్నది ధర్మమే. హిందూ మతం అని చెప్పి మనం ఒక మండలము, ఒక జిల్లా, ఒక ప్రాంతంలాగా మాట్లాడేటట్టుగా ఉంటుంది మతం అంటే. అసలు మతం అంటే మామూలుగా ఏంటంటే ఒపీనియన్ అని అర్థం. మీ మతం మీది, మా మతం మాది అంటారు కదా. కనుక ఒపీనియన్ అనే దానికి పరిమితార్థంగా మతం చెప్తే మనకి మతం అనేది లేదు, మనకి సనాతన ధర్మమే ఉంది. వేదభూమిలో వేదాశ్రయమైనటువంటిది. నాయన నువ్వు అడిగినటువంటి మాట గొప్పదే. జ్ఞానం కంటే కూడా భక్తి గొప్పదే. అయితే జ్ఞానము ప్రాథమిక అవస్థలో జ్ఞానం చాలా అవసరం. జ్ఞానం వృద్ధి కాంది మీకు భక్తి అలవడదు. జ్ఞానము రాంది భక్తి ఏర్పడదు. ఆ భక్తి ఒకవేళ ఉంటే ఎట్లా ఏర్పడుతుంది? దానికి పద్ధతులు లేకుండా ఉండేటువంటి సరళ భక్తి ఏర్పడుతుంది. అంటే సాధారణమైనటువంటి లౌకికమైన భక్తి వస్తుంది. ఏది? ఉపవాసాలు చేయడం, మడిబట్టలు కట్టడం, తడిబట్టలు కట్టడం, కూర్చోవడం, పదే పదే అదే చేయడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేయటం, ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే మళ్ళీ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకొని మళ్ళీ చేయడం, ఇట్లా ఉన్న చోటే ఉండి అక్కడెక్కడే తిరగడం అనేది దీనికి సంబంధించిన విషయం. కనుక భక్తి చాలా అవసరం. భక్తి ఎప్పుడు ఏర్పడుతుందంటే భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడితే భక్తి ఏర్పడుతుంది. ఇక ఈ భక్తి ఏర్పడ్డ వాడికి కోరికలు తగ్గుతాయట. సాధారణంగా మనం కోరికలకే భక్తిని పెట్టుకుంటాం. పుట్టినరోజు వచ్చింది, భగవంతుడి దగ్గరికి వెళ్తాం. లేదా ఇంకోటి జరిగింది, భగవంతుడి దగ్గరికి వెళ్తాం. పరీక్షల ముందు హాల్ టికెట్ తీసుకెళ్ళి దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి అందులో పూలేయించి తీసుకొచ్చి పరీక్ష రాస్తాం. అంటే ఏమిటి? మనకి అవన్నీ చిన్న చిన్నగా కోరికలుగా భక్తిగా ఉంటుంది. కనుక మనం చేసేది ఇది భక్తి కాదు.
మనం కోరిక తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, కానీ మనకి ఇతరమైనటువంటి ఈ కోరికలకి పై స్థాయిలో ఉండే దాని దగ్గరికి మనం వెళ్ళటం లేదు. దానికోసం ప్రయత్నం చేయాలి నాయన. నువ్వు లోకంలో అనుకుంటున్నటువంటి సాధారణంగా లౌకికంగా కనబడేటువంటిది భక్తి కాదు. ఈ భక్తి ఏమిటంటే మోక్షం కోసం పరిగెత్తేవాడికి, మోక్షం కోసం అన్వేషించేవాడికి, మోక్షం కోసం ఉవ్విళ్ళూరేవాడికి అలవడేదే భక్తి. మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ గరీయసి. మోక్షానికి మనం వెతుక్కునేటువంటి పనిముట్లలో భక్తి శ్రేష్టమైనది. అంటే మనిషికి మోక్షం రావాలంటే భక్తి వినా మోక్షము రాదు. భక్తి లేని వాడికి ఆ పూజే పత్రిచేటు అన్నారు కదా, భక్తి లేని పూజ పత్రిచేటు. అంటే మనం ఎన్ని ఉపకరణాలు పెట్టుకున్నప్పటికీ కూడా భౌతిక వాంఛలు తీరడానికి చేసేటువంటిది భక్తి కాదు. కేవలము విషయవాసనలు వదిలిపెట్టి ఇంతకంటే ఇంకోటి ఉంది, ఇంకొక జన్మ అనేది ఉండకూడదని చెప్పి ఈ విధంగా మోక్షం గురించి ఆలోచించాలని చెప్పి ఆ విద్యార్థికి చెప్పినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక ఇంకొక విద్యార్థి స్వామివారు విజయయాత్ర చేస్తున్నప్పుడు, తమిళనాడు రాష్ట్రంలో స్వామివారు విజయయాత్ర చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేశాట. అయ్యా, రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు, చాలా గొప్పవాడు, సత్యవచనుడు, ఎన్నెన్నో చెప్తారు కదా, దయాసముద్రుడు అంటారు కదా, మరి అంత పెద్ద దయాసముద్రుడని మీరు అంటున్నారే, సీతాపహరణం అనేటువంటి చిన్న తప్పు చేసిన రావణాసురుడిని అంత మరణదండన వేసి ఎందుకు శిక్షించాడు? అంటే ఈ ఆధునిక విద్య ద్వారా వచ్చేటువంటి చెత్త సందేహాలు ఇవి. అడిగాడు విద్యార్థి. స్వామివారు చెప్పాలి కదా, జగద్గురువుల స్థాయిలో చెప్పాలి కదా అని చెప్పారు. నాయన, నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఏమన్నావు? రామచంద్రమూర్తి దయాసముద్రుడు అన్నావు. అందులో నాకైతే అనుమానం లేదు, నీకు కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఆయన దయాసముద్రుడు నీ నోటితోనే అన్నావుగా, కనుక రామచంద్రమూర్తి దయాసముద్రుడు. అది ఒప్పేసుకొని ఆ మాట పక్కకు పెట్టు, అది రికార్డులో పెట్టు, రికార్డు రాయి. ఇక రెండవ మాట ఏమన్నావు నువ్వు? రావణాసుడు చేసిందల్లా ఒకే ఒక పాపము, ఏమిటది? సీతాపహరణ. సీతాపహరణ చాలా చిన్న పాపం అంటున్నావు కదా నాయన. సరే, బాగుంది. రావణాసుడు చాలా గొప్పవాడు కదండి, అతనిలో ఉండేటువంటి అనేకమైన పుణ్యకార్యాలన్నీ తీసుకొని ఈ ఒక్క తప్పు పనిని క్షమించేస్తే అయిపోయేది కదా అని అడిగాడు. ఆయన, నీ ఉద్దేశం ఏమిటి సరిగ్గా చెప్పు అని మళ్ళీ అడిగారట స్వామివారు. అప్పుడు అతను చెప్తున్నాడు, మహాపాపానికి మరణదండన ఉంటుంది, మహాపాపం చేసిన వాడికి మరణదండం ఉంటుందని లోకంలో విన్నా, కానీ దయాసముద్రుడైన రామచంద్రమూర్తి విషయంలో ఇది వర్తించదు. ఎందుకంటే ఆయన చాలా పెద్దవాడు కదా, చాలా గొప్పవాడు, మర్యాద పురుషోత్తమ, లోక మర్యాద, లోకానికి మానవ మర్యాద చెప్పడానికి వచ్చాడు. మనుష్య శిక్షణ కోసమే రామచంద్రమూర్తి అవతారం. వాల్మీకి చెప్పిన మాట ఏంటంటే, ఏదో రామచంద్రమూర్తి సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికో శివధనుస్సును విరచడానికో రాలేదు, లోకంలో మానవుడు ఎట్లా ప్రవర్తించాలో చెప్పడానికి వచ్చాడు. మనుజ శిక్షణార్థం రామచంద్రమూర్తి అవతరించాడు. అంటే ఆనంద సమయంలో ఎట్లా ఉండాలి, కష్ట సమయంలో ఎట్లా ఉండాలి, సేవా సమయంలో ఎట్లా అవ్వాలి, సేవ పొందే సమయంలో ఎట్లా ఉండాలి, ఐశ్వర్యం వచ్చే సమయంలో ఎట్లా ఉండాలి, ఐశ్వర్యం వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉండాలి, ఇట్లా సర్వకాల సర్వావస్థల్లో మానవుడు శీతోష్ణ సుఖదుఖాలని ఓర్చుకొని ఉత్తముడుగా ఉండడానికి ఎట్లా ఉండాలో దాని నిర్ణయానికి రామచంద్రమూర్తి అవతారం. కనుక మనుష్య శిక్షణకు వచ్చిన రామచంద్రమూర్తి లోకంలో ఏం చెప్పాడు? దయాసముద్రుడని నువ్వే చెప్పావు కనుక అంతటి క్రూరమైన దండన వేయచ్చా అన్నావు కదా, అంటే క్షమించి వదిలేయచ్చు కదా అన్నావు. ఎందుకంటే రామచంద్రమూర్తికి అంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో చరిత్ర చాలా ఉంది కదా. కాకాసురుడు వచ్చి సీతాదేవిని చాలా బాధ పెడితే బ్రహ్మాస్త్రం వేసి కూడా కేవలం ఒక కన్ను తీసుకొని మిగతాది పంపించేశాడు. సీతాదేవికి స్వయంగా రక్తం వచ్చేటట్టుగా చాలా బాధ పెట్టినటువంటి ఆ కాకాసురుణ్ణి స్వామివారు తన యొక్క రామబాణాన్ని బయటికి తీసి ప్రయోగించినప్పటికి కూడా కోపాన్ని ఉపసంహరించుకొని కేవలం కన్ను మాత్రమే తీసుకున్నాడే, అట్లాగే రావణాసురుడుగా ఏ చెయ్యో కాలో తీసేస్తే అయిపోయేది కదా, మరణదండన వేయటం ఏమిటి? ఇది చాలా నాకు సందేహం కలిగింది స్వామి, నన్ను నా యొక్క సంశయాన్ని తీర్చవలసింది అని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించారట. మొట్టమొదటగా చిలిపిగా అడిగినట్టుగా అనుకున్నటువంటి స్వామివారు చాలా నిబద్ధతతో ప్రశ్నిస్తున్నాడని తెలుసుకొని వెంటనే స్వామివారు దానికి సమాధానం మొదలుపెట్టారు. నాయనా, నువ్వు అడిగిన మాట చాలా గొప్పది. రామచంద్రమూర్తి యథార్థంగా దయామయుడే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, రామచంద్రమూర్తి కూడా సీతాపహరణ జరిగిన తర్వాత చాలా దీర్ఘంగా ఆలోచించాడయ్యా. ఆలోచించి చాలా అవకాశాలు ఇచ్చాడు. ఏది? సుగ్రీవుడు హనుమత్ స్వామి ద్వారా రాయబారం చెప్పినప్పుడు మారలేదు, ఆ తర్వాత విభీషణుడు అన్నగారికి చెప్పినప్పుడు మారలేదు. ఎవరు చెప్పినా మారకుండా ఎవరు సలహా ఇవ్వడానికి వస్తే వాడినల్లా శిక్షించడం మొదలుపెట్టాడు.
హనుమత్స్వామి వచ్చి చెప్పడానికి వస్తే తోకకి నిప్పండిచ్చాడు. ఆ తర్వాత మంత్రుల్లో ఎవరన్నా చెప్పడానికి వస్తే ఊరుకోండి అని చెప్పాడు. కుంభకర్ణుడు కూడా ఒక స్థాయిలో ఏం చెప్పాడంటే, సభ పెట్టి రామచంద్రమూర్తి వచ్చేసాడు, సముద్రం అవతల ఉన్నాడు, దాటి వచ్చేస్తున్నాడు, లంకకి వారధి కడుతున్నాడు, ఇప్పుడో రేపో యుద్ధం మొదలవుతుంది, ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ రాజ్యాన్ని రాక్షసులందరినీ రక్షించడానికి నిజంగా రామచంద్రమూర్తితో యుద్ధం చేయవలసి వస్తే రాక్షస లోకాన్ని కాపాడుకోవాలంటే నేనేం చెయ్యాలో మీరు చెప్పండి అని సభ పెట్టాడు. అప్పుడు కుంభకర్ణుడిని నిద్రలేపి తీసుకొస్తే ఫ్రెష్గా ఆవలించి కూర్చొని ఒక మాట అన్నాడు. అన్నా, సీతాపహరణ చేసే సమయంలో ఈ క్వశ్చన్ అడుగుంటే బాగుండేది. సీతాదేవిని నేను అపహరించి తేవచ్చా లేదా అని కనుక అప్పుడు అడుగుంటే ఈ బాధ్యత మేము తీసుకునేవాళ్ళం. ఏది సీతాపహరణ అనేది నిజంగా తప్ప ఒప్ప. కానీ నువ్వు ఏం చేశావు, సీతాపహరణ చేసి దాచిపెట్టి దొంగలాగా అక్కడ ఇక్కడ దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా ఇప్పుడు కొంపలారిన సమయంలో ఇప్పుడు వచ్చావు, ఎవరన్నా ఏదన్నా సహాయం చేయండి, సలహా చెప్పండి అని ఇప్పుడు వచ్చావు అని చెప్పి విభీషణుడు చెబితే, ఆ కుంభకర్ణుడు చెబితే కుంభకర్ణుని కళ్ళ ఎర్ర చేసి చూస్తే అప్పుడు కుంభకర్ణుడు అన్నాడు, నీతో పాటు ఒకే గర్భంలో తల్లి గర్భంలో పుట్టిన పాపానికి నువ్వు పాపం చేస్తే ఆ రాజా రాష్ట్రకృతం పాపం అన్నారు, నేను కూడా నెత్తిరేసుకుంటాను, పర్వాలేదులే, నువ్వు చేసింది మాత్రం పాడు పని అన్నాడు. ఆ తర్వాత విభీషణుడు మాట్లాడి, అన్నా ఇది చాలా తప్పు, పరదారాపహరణం అనేది చాలా తప్పు, నీకు ఏ అపకారం చేశాడని తెచ్చావు, నువ్వేమన్నా రావణాసుడు ఎప్పుడైనా రామచంద్రమూర్తితో ఎదురుపడ్డావా, అసలు ఇంతవరకు రాముడు ఎట్లా ఉంటావో నువ్వు చూసావా, చూడకుండా అతడు దుర్మార్గుడని సభలో 10 మంది ముందు చెప్తున్నావే, ఇది ఏమన్నా న్యాయమా అని విభీషణుడు చెబితే, అప్పుడు విభీషణుడు హనుమత్స్వామికి మరణదండ వేయమని చెప్పిన సందర్భంలో కూడా విభీషణుడు అడ్డుపడి రకరకాలుగా చేసి చివరికి అన్నగారి యొక్క ధిక్కారానికరై ఇంకొకడైతే చంపి పారేసేవాడిని, నువ్వు తోడబుట్టిన వాడివి కనుక నిన్ను వదిలేస్తున్నా, నీ చావు నువ్వు చావు, ఎక్కడికన్నా వెళ్ళు, బతుకు, నీ మొహం చూపించద్దు అన్నాడు. ఇంతవరకు రామచంద్రమూర్తి తీవ్రంగా ఆలోచించలేదు. అది స్వామివారు చెప్పే మాట. రావణాసుడికి మరణదండను ఎప్పుడు విధించాడు, వాడికి చెప్పడానికి వచ్చిన వాడికల్లా ఏదో ఒక కీడు చేస్తున్నాడు. చక్కగా హనుమత్ సందేశం చెప్పడానికి వెళ్ళినటువంటి హనుమత్స్వామికి అకారణంగా తోకకి నిప్పు పెట్టడం ఆయన చేసిన పొరపాటే కదా. అట్లా దయామయుడైనటువంటి రామచంద్రమూర్తి 1కి 4 సార్లు అవకాశం ఇచ్చి ఎంత చెప్పినా కూడా వినని కారణంగా చివరికి ధర్మశాస్త్రంలో వీరక్షత్రుడైన వాడు ప్రజలని తప్పు చేస్తే వాళ్ళని దండించడానికి శాస్త్రం అనేది ఒకటి ఉంది, శిక్షాస్మృతి అనేది ఒకటి ఉంది. ఆ శిక్షాస్మృతి ప్రకారం ఇక్కడ మరణదండకి మించినటువంటి దండన లేదు. ఈ పాపం చేసిన వాడికి ఈ క్లాసులో మరణదండను తప్పించి వేరే శిక్ష లేదు, రాయబడలేదు కనుక చేశారు నాయన అనేటప్పటికీ ఆ శిష్యుడు ఆనందపడిపోయి విద్యార్థి కాళ్ళకి దండం పెట్టి ఆనందంగా వెళ్ళిపోయాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారు ఎంత చిన్న సమస్య అడిగినా ప్రేమతో సమాధానం చెప్పేవారట. ఎంత జటిలమైన శాస్త్ర పండితుడు వచ్చి శాస్త్ర విషయం అడిగినా అన్ని శాస్త్రాలని అట్లా ఒకసారి దర్శించినట్టుగా భావన చేస్తూ ఇందులోంచి ప్రమాణాలు తీసుకొచ్చి వారికి స్థాయిలో సమాధానం చెప్పేవారు. సామాన్యుడు లౌకికుడు వచ్చి అడిగితే లౌకికంగా చెప్పేవాడు, విద్యార్థి ఆసక్తితో వస్తే ఆసక్తికరంగా సమాధానం చెప్పడం అనేది. అంటే స్వామివారి దగ్గర ఒకసారి వచ్చి ఎవరైనా ఒక సందేహం అడిగి తీర్చుకుంటే మళ్ళీ జీవితంలో అతనికి ఆ స్థాయిలో సందేహాలు వచ్చేవి కావట. అంటే సందేహాన్ని మూలఛేదనం చేయడం అనేది గురువుకి ఉండేటువంటి లక్షణం. ఆచార్య పురుషుడైనటువంటి గురువు ఎప్పుడు ఎట్లా ఉంటాడంటే, అందుకనే మౌన వ్యాఖ్యానం దక్షిణామూర్తి స్వామి వారిలో చెప్తాం కదా, ఒక్కసారి ఆయన ఎదురుగా అట్లా కూర్చొని ఒక్కసారి మన సందేహాన్ని మనం వ్యక్తం చేస్తే వారు మౌనంగా ఉన్నా కూడా శిష్యులకి సందేహ నివృత్తి కలుగుతుంది. కానీ ఇది కలియుగం కనుక ఇక్కడ స్వామివారు కొంచెం చెప్పవలసిన అవసరం వచ్చింది. అందుకనే తమ గురువుల గురించి ఒక మాట స్తోత్రం రాస్తూ అభినవ విద్యాతీర్థ స్వామివారి గురించి భారతీతీర్థ స్వామివారు ఒక స్తోత్రం రాశారు. ఏమన్నారంటే, వటమూలాన్ని వదిలిపెట్టి, వటమూలం పరిత్యజ్య. అంతకుముందు దక్షిణామూర్తి స్వామివారు మౌనంగా ఉండి ఆ రోజు జ్ఞానులైనటువంటి ఋషులందరికీ కూడా చాలా వృద్ధులైనటువంటి వారికి చాలా యువకుడైనటువంటి దక్షిణామూర్తి స్వామి ఆ సంశయ విచ్ఛేదం మౌనం ద్వారా చేస్తుంటే ఆ కాలం మారిందని చెప్పి ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి మౌనాన్ని వదిలిపెట్టి ఆ దక్షిణామూర్తి స్వామి మా గురువులుగా వచ్చారు అన్నారు. కనుక అదే పరంపరలో శిష్యుల యొక్క కోరికల్ని, శిష్యుల యొక్క సందేహాల్ని తీర్చడం తన యొక్క ధర్మంగా స్వామివారు భావన చేశారు. ఇది స్వామివారికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎవరు ఏ స్థాయిలో వస్తే వారికి ఆ స్థాయిలో తృప్తి కలిగించి పంపించడం. పరమ వైరాగ్య సంపన్నులు వచ్చారనుకోండి, వాళ్ళకి కేవలం ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వేదాంత సారాన్ని చెప్పి పంపేవారట. ఇక లౌకికులు వస్తే రామాయణం, భారతం, భాగవతం ఇటువంటి కథలు, భగవద్గీతను తీసుకొచ్చి ఆ వివరణ చెప్తూ పంపించేవారట.
ఇక్కడ స్వామివారు ఎవరొచ్చినా కూడా దుఃఖాలన్నిటికి కూడా కోరికలే కారణమని చెప్పేవారట. ఎవరు వచ్చినా కూడా నాకు చాలా కష్టంగా ఉందండి, నేను అనుకున్నది జరగటం లేదండి, ఒకప్పుడు కోటీశ్వరుని నుండి ఇప్పుడు నా స్థాయి లక్షలకు వచ్చిందంటే కోరికలే మనిషిని పతనం చేస్తున్నాయి. నువ్వు ఉన్నదాంతో తృప్తి పడితే నీకు ఆనందం ఉంటుంది, ఆనందాన్ని వెతుక్కోవడానికి తృప్తి చాలా అవసరము, ఇటువంటివి చెప్పి పంపించేవాళ్ళట. కనుక దుఃఖాలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాన్ని అన్వేషించు, అంతేగాని దుఃఖాన్ని అన్వేషించుకుంటూ పోతున్నావని చెప్పేవారట. ఒక భక్తుడు వచ్చి అడిగితే నాకు ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, కష్టాలే వస్తున్నాయండి, ఏ పని మొదలుపెట్టినా కష్టమే అంటే నువ్వు చేస్తున్న పని కష్టాన్ని వెతుక్కుంటూ వెళుతున్నావు. సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాడికి ఎక్కువ విశిష్ట కర్మలు చేయవలసిన అవసరం లేదు. ఎవడైతే సుఖాన్ని కోరుతాడో వాడు స్థితప్రజ్ఞుడిగా ఉంటే సుఖం వస్తుంది. కనుక కోరికల్ని ఎవడైతే పరిమితం చేసుకుంటాడో వాడికి మాత్రమే సుఖం వస్తుంది. నువ్వు కోరికలు పెంచుకుంటూ నాకు కష్టాలు వచ్చినాయి అనేది కష్టము. ఉదాహరణకి బాగా కడుపు నిండా తినాలని చెప్పి తన యొక్క అవసరానికి మించి ఎక్కువ తింటే ఎట్లా రోగం వస్తుందో, అవసరానికి మించి కోరికలు పెంచుకున్న వాడికి వ్యాధి రూపకమైనటువంటి కష్టాలు వస్తాయి. నాయన కోరికల్ని తగ్గించుకో అని చెప్పేవారట. ఇంకా స్వామివారు కేవలం జ్ఞానోపదేశము ధర్మ ప్రచారమే కాకుండా సామాజికమైనటువంటి జీవకారుణ్యమైనటువంటి వితరణలు కూడా చాలా చేసిన సందర్భాలు మనకి జగద్గురు పీఠంలో కనబడతాయి. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాంతంలో వరదలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏదైనా యుద్ధ సమయాలు వచ్చినా జగద్గురు పీఠం నుంచి విరాళం ఇవ్వటం అనేది శృంగేరి పీఠంలో మొదటి నుంచి ఉన్నది. దానికి 1-2 ఉదాహరణలు చెప్తున్నారు. సర్వప్రాణుల విషయంలో సమాన భావం ఉండడం అనేది స్వామికి చాలా ముఖ్యమట. ఇక దేశరక్షణ విషయంలో కూడా చాలా మనసు పెట్టేవారట. దేశము దైవము ఇవి ఈ రెండు సమానంగా చూడాలి అని చెప్పేవారట. పరోపకారం అనేది వారికి ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో వచ్చిన వారికి కూడా పరోపకారం చేయమని చెప్పేవారట. వారు కూడా అంత ఉన్నతమైన పదవుల్లో ఉండి కూడా పరోపకారం మీద విశేషంగా మనసు పెట్టేవారట. ఒక భక్తుడు వచ్చి అడిగితే పరోపకారం అనే దానిలో ప్రయోజనం ఏముందంటే, పిచ్చివాడా నువ్వు నేను చేసింది ఏముందిరా, పరోపకారం కోసం మహావిష్ణువు వరాహ రూపంలో ఉన్నాడు, మత్స్య రూపంలో ఉన్నాడు, కూర్మ రూపం ఎత్తాడు, అట్లా లోకంలో నిందాకరమైనటువంటి రూపాలు కూడా ఎత్తాడు. ఎవరి కోసం? పరోపకారం. మహావిష్ణువు నిజంగా ఎవడైనా పాలకడలిలో హాయిగా వైకుంఠంలో ఆ శేషపాన్పు మీద పడుకొని లక్ష్మీదేవి పాద సంవాహన చేస్తుంటే సుఖంగా ఉండవలసినటువంటి మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తడం ఏంటిరా నాయన, కూర్మావతారం మత్స్యావతారం ఎత్తడం ఏంటంటే లోక రక్షణ కోసము, లోకహితం కోసం. కనుక పరోపకారం అనేది చాలా గొప్పది. ఈ పరోపకారం విషయంలో మహావిష్ణువు ఆదర్శ పురుషుడు అని చెప్పేవారట. అంటే ఎంతో ఉన్నతమైన విషయాన్ని వ్యక్తులందరూ కూడా ఆచరణ విషయంలో ఆచరణ పటిష్టంగా చేయడానికి స్వామివారు ఈ రకంగా చెప్పేవారట. 1994వ సంవత్సరంలో భారతదేశంలో మనకి మహారాష్ట్ర దేశంలో భూకంపం వచ్చింది. లాతూరు మొదలైనటువంటి ప్రదేశాల్లో భూకంపం వచ్చింది. చాలా పెద్ద భూకంపం వచ్చి చాలా జన నష్టం జరిగింది, గృహ నష్టం జరిగింది. ఆ సమయంలో స్వామివారు చాలా అధిక సంఖ్యలో పీఠం నుంచి విరాళాన్ని ప్రకటించారు. ఇది ఎప్పుడు 1994వ సంవత్సరంలో విశేషమైనటువంటి విరాళం ఆ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఎవరైతే ఇళ్ళు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి వసతులు ఏర్పాటు చేశారు. 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధం జరిగింది. చాలా పెద్ద యుద్ధం అది. అంటే మన సమయంలో మనం వింటున్నటువంటి దాంట్లో చాలా పెద్ద యుద్ధం. అప్పుడు ప్రధానమంత్రి ఒక సహాయ నిధి రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేస్తే స్వామివారు పీఠం నుంచి 51 లక్షలు, ఇది ఎప్పుడు 1999లో 51 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించారట. ఇట్లా ఇది మనకి బయటకు కనబడుతున్నాయి కానీ కనబడకుండా చాలా విరాళాలు చాలా దెబ్బతిన్నటువంటి సంస్థలకి, వస్తువులకి, వ్యక్తులకి చాలా చోట్ల నిర్మాణాలు చేయించడం కానీ దానాలు చేయడం కానీ స్వామివారు చేస్తున్నటువంటి పని. ఇక జీవకారుణ్యం కూడా స్వామివారికి ఎక్కువట. అంటే సర్వజీవుల పట్ల సమభావం ఉండటం అనేది స్వామివారి దగ్గర ఒక పెద్ద ఆదర్శం. అంటే కేవలం మానవులే కాదు, రక్షించడానికి సర్వ ప్రాణుల్ని కూడా రక్షించాలి అనే ఉద్దేశంలో 1990 సంవత్సరంలో సన్నిధానం భారతీ తీర్థ స్వామివారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారట. అయ్యా మేము దారిలో వస్తుంటే తల్లి నుంచి వేరుపడ్డటువంటి ఒక చిన్న లేడి పిల్ల వచ్చింది, అది చాలా కొద్ది రోజుల క్రితమే ప్రసవించినటువంటిది. ఇది మనకి జడభరతోపాఖ్యానంలో ఉన్న కథ గుర్తొస్తుంది ఇక్కడ. ఆ లేడీ ఏం జరిగిందిట, వీళ్ళు వాహనాలతో వెళ్తుంటే ఈ శబ్దానికి ఆ లేడీ భయపడిపోయి పిల్లను వదిలిపెట్టి పారిపోయిందిట. ప్రాణాపాయ స్థితి వస్తే తల్లి లేదు, పిల్ల లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. చాలాసేపు వాళ్ళు వేచి ఉన్నారట. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళు అక్కడికి రాలేదట.
ఆ తల్లి రాలేదట పిల్ల దగ్గరికి. ఈ ఒక్కటి రోడ్డు మీద ఉంటే ప్రమాదం అవుతుంది, ఏ మృగమో చంపి తినేస్తుంది, లేకపోతే ఏ వాహనం కిందో పడుతుంది, అది నడవడానికి కూడా వీలు లేకుండా, అంటే చాలా చిన్న వయసు, రోజుల వయసులో ఉన్నటువంటిది. వెంటనే వారు తీసుకొచ్చి ఏం చేశారంటే దీన్ని రక్షించాలంటే స్వామివారే దయతో ఉండగలరని చెప్పి వాళ్ళు వాహనంలో పెట్టి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారట. స్వామివారు దాన్ని తీసుకొని ఒళ్ళో ఎత్తుకొని సీత అని పిలిచారట. ఎప్పుడైతే స్వామివారు సీత అని ఇది కూడా చూడండి, ఆ రోజు సీతాదేవి ఏ బంగారు లేడి కోసమైతే తప్పించిందో స్వామివారికి రామాయణం పట్ల చాలా విశేషమైనటువంటి అభిమానం. అమ్మవారు జగన్మాత జానకీదేవి పేరు పెట్టింది. ఆ పేరు పెట్టి ఈ రోజు నుంచి మా ఆశ్రమంలోనే ఉంటుందని స్వామివారి ఆశ్రమంలోనే తన మందిరంలోనే ఉంచుకున్నారట. అది అక్కడే ఉండేదిట. ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వచ్చేది, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పోయేది, ఎప్పుడు పడితే అప్పుడు బయట గడ్డి తినేది, మళ్ళీ లోపలికి వచ్చేదిట. దానికి స్వామివారు సీత అని పేరు పెట్టారట. దానికి పుణ్యం ఉండబట్టే, ఎందుకంటే ఒక జీవి జంతువు అక్కడికి వచ్చి శృంగగిరి క్షేత్రంలో స్వామివారి యొక్క శరీర స్పర్శ పొంది వారి చేత ఆహారము నీరు తీసుకుంటూ అక్కడే నిద్రపోతూ స్వామివారి మందిరంలో ఆ యతీశ్వరులు జగద్గురుల యొక్క మందిరంలో అది విశ్రమిస్తోందంటే ఎంత పుణ్యం ఉండాలి దానికి. అటువంటి పుణ్యం చేశారట. దాన్ని షిమోగా అడవుల్లో భక్తుడు వస్తుంటే కారుకు అడ్డం తగిలితే దాన్ని తీసుకొచ్చారట. స్వామివారు దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారంటే సర్వకాల సర్వావస్థల్లో దాని పోషణ విషయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవారట. అది ఎప్పుడైనా రావచ్చట. స్వామివారు అనుష్ఠానం చేసుకుంటున్నా, చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నా, ఏం చేస్తున్నా, భక్తులతో మాట్లాడుతున్నా అట్లా తిరిగేదట. ఆ సీత చాలా స్వామివారి దగ్గర పెరిగిందట. ఈ సీత యొక్క వంశ విస్తారం కోసం స్వామివారు ప్రత్యేకంగా ఒక హరిణవనమే ఏర్పాటు చేశారు ఈ ఒక్క జీవి కోసం. ఏది రోజుల వయసులో వచ్చినటువంటి సీతని దానికోసం, దాని వంశ విస్తారం కోసం విశేషమైన ఏర్పాట్లు చేసి హరిణవనం అని స్వామివారి యొక్క మందిరానికి ముందుగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్నే డీర్ పార్క్ అని అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి చూస్తూ ఉంటారు. చాలా ఉన్నాయి సమూహం. దాని వంశం ఎంత విస్తారమైందంటే స్వామివారి యొక్క అపార అనుగ్రహం, అంటే మనుషుల్ని కుటుంబాలనే కాదు జీవరాశుల్ని కూడా, ప్రాణికోటిని కూడా స్వామివారు అభిమానిస్తారని చెప్పడానికి దానికి సంతానం చెప్తున్నారు. సీతకి గౌరీ, రమ, కమల, సంధ్య అనేటువంటి 4 అమ్మాయిలు పుట్టారట. ఈ 4 అమ్మాయిల నుంచి మళ్ళీ వంశ విస్తారం జరిగి వాళ్ళకి హరి, శివ, శశి అనేటువంటి సంతానం పుట్టారట. మళ్ళీ వాళ్ళ ద్వారా గౌరీ, గణపతి, కుమార, భవానీ, గాయత్రి అనేటువంటి 4 పిల్లలు పుట్టారట. మళ్ళీ దానికి రమ, రాజు, శ్యామ్ అనేటువంటి వాళ్ళు పుట్టారట. ఇట్లా ఆ తర్వాత ఆ సీతకి మునిమనవరాలు కూడా పుట్టిందిట. అంటే 3వ తరం, అంటే తన తరము, తన తర్వాత పౌత్రులు, తర్వాత మనవలు, మునిమనవలు. ఈ మునిమనవలకు కూడా స్వామివారు పేరు పెట్టారట. మునిమనవరాళ్ళు ఎవరు? భవానీ, ఇందిర. ఇట్లా ఇంతమందిని విస్తరింపజేసి స్వామివారు ఇంతమందికి కూడా పోషణ ఏర్పాటు చేసి ఇక వీటి కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థే చేద్దామని ఏదో వేద పాఠశాల ఏదో పెట్టినట్టుగా హరిణవనం తయారు చేసి వాటి కోసం విశేషమైన ఏర్పాటు చేశారట. ఇది స్వామివారికి సంబంధించిన జీవకారుణ్యాన్ని మనం గమనించవచ్చు. భక్తుల ఆర్తి తీర్చడమే కాకుండా సర్వజీవుల పట్ల సమభావం కలిగి ఉండటమే పరమాత్మ. ఇది జగద్గురు స్థాయిలో మనం ఊహించడం కష్టం. ఇక స్వామివారికి ఉండేటువంటి దేశభక్తి చాలా గొప్పదట. అఖండమైనటువంటి దేశభక్తి అఖండమైన భారతదేశం విషయంలో వారు చాలా తప్పిస్తారట. ఎప్పుడు అవకాశం వచ్చినా చెప్తారట. ఎవరైనా వచ్చి మా మహారాష్ట్ర దేశం, మా తమిళ దేశం, మా తెలుగు దేశం, మా ఆరవ దేశం ఇట్లా మాట్లాడుతుంటే ఇదంతా చాలా తప్పు, ఈ స్థాయి నుంచి ఎదగమని చెప్తారట. తెలుగు, కన్నడం, మలయాళం ఇవన్నీ ఏమిటయ్యా అని వచ్చిన భక్తులకు చెప్తారట. ఇక్కడే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠానికి మొట్టమొదటి గురువు ఎవరు? సురేశ్వరాచార్యులు వారెవరు? మండన మిశ్ర. వారు ఉత్తర భారతదేశంలో ఉన్నవారు. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఈ తమిళనాడు నుంచి ఒకరిని తీసుకెళ్ళి ఇంకో పీఠానికి పెట్టారు. అట్లాగే కన్నడ దేశం నుంచి తీసుకెళ్ళి ఇంకొక పీఠానికి పెట్టారు. అంటే అఖండ భారతం ఒకటని చెప్పడానికి చతురామ్నాయ పీఠాల్లో జగద్గురు శృంగేరి వారు ఆదిశంకర భగవత్పాదులు ఏ మార్గంలో వచ్చారో వీరికి భాషాభేదం కానీ ప్రాంతభేదం కానీ ఏది ఆచారభేదం కూడా వీరి ఉద్దేశంలో లేదుట. అందుకనే నేను చెప్పాను సర్వమతాల వారు, అంటే మతము అంటే విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం, ఈ రకరకాల ఆరాధనా పద్ధతుల వారు ఎవరున్నా కూడా వారందరినీ కూడా పీఠంలో మర్యాదగా ఆదరించడం అనేది ఉంది. మనకి బౌద్ధ భిక్షువులు, జైన భిక్షువులు వీళ్ళందరూ కూడా శృంగేరిలోకి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది వెళుతుంటారు.
అట్లా స్వామివారికి ఈ మతభేదాల పట్ల భేద దృష్టి లేదు. ధర్మం అనేది చాలా ఒకటి. ఎవరైతే వైదిక ధర్మాన్ని నమ్ముతారో వారల్లా మన శిష్య పరంపరలో ఒకరు అని చెప్తారు. ఇక స్వామివారు ఏం చేస్తుంటారు, ఎప్పుడైనా ఏదైనా ఒక ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు కొనసాగుతుందా లేదా కూడా పర్యవేక్షించేటువంటి ఒక అవసరం ఉంది. సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఆవేశంతో ఒక మాట చేసేస్తారు, మళ్ళీ దాని వైపు చూడరు. కానీ స్వామివారు సర్వకాల సర్వావస్థల్లో తన యొక్క నిర్మాణాలు కానీ, తాను చేసిన ఏర్పాట్లు కానీ, తాను చేసిన ప్రణాళికలు కానీ ఎట్లా అమలవుతున్నాయో చూడడానికి ప్రత్యేకమైనటువంటి విషయం వారిలో ఉంటుందట. ఇక స్వామివారికి ఉండేటువంటి అలౌకికమైనటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంది. అలౌకికం అంటే మానవ మాత్రలో ఉన్నటువంటి అమానుషమైనటువంటి ఒక చైతన్యం స్వామివారిలో ఉందట. ఎవరైనా ఏదైనా వచ్చి స్వామివారితో మాట్లాడినప్పుడు వారు చెప్పకపోయినా కూడా వాళ్ళల్లో ఉండేటువంటి ఆర్తిని స్వామివారు గమనించి ఆ ఆర్తికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసేవారట. ఇది సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆర్తికి సంబంధించి ఉండేది. ఒకానొక సందర్భంలో ఒక పెద్ద వ్యాపారి వచ్చారట. తనకి వ్యాపారంలో సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ వ్యాపారం కొంచెం వృద్ధి కావడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పమని అడిగారట. స్వామివారు అతన్ని కూర్చోబెట్టి నువ్వు చేస్తున్న వ్యాపారం ఏమిటి అని అడిగారు. సరే, అతను ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామివారు మొత్తం దాంట్లో ఆలోచించి, నువ్వు విదేశాల నుంచి ఏదో బాగా పెట్టుబడి చాలా అధికమైనటువంటి అప్పు చేసి ఒక వస్తువు ఏదో మిషన్ కొన్నట్టున్నావు కదా, అంత వ్యయం చేయవలసిన అవసరం ఉందా అని వెంటనే అన్నారట. ఆ విషయం స్వామివారికి చెప్పకపోయినా ఆ వచ్చిన వ్యక్తి యొక్క బాధకి వెనక ఉండేటువంటి మనం కూడా ఏం చెప్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా కడుపు నొప్పి అంటాం, కానీ నిన్న ఏం తిన్నామో చెప్పం. నిన్న ఏం తిన్నామో చెప్తే అప్పుడు మనకి తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ అడగ్గా ఏదో బయటకు వస్తుంది, ఏదో విషయం. అట్లాగే భక్తుడైనటువంటి వాడు తాను చేసినటువంటి పొరపాటు చెప్పకుండా దాచిపెట్టి స్వామివారి దగ్గర మాట్లాడుతుంటే చాలా దయతో స్వామివారు అన్నారట, చేస్తున్నటువంటి వ్యాపారం నీకు చాలా అనుకూలంగా ఉంటుంది, దుబారా చేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఇంతకుముందు కనుక నువ్వు ఏదైనా బాగా అధికమైనటువంటి వ్యయం చేసి ఏదైనా ఒక వస్తువు కొంటే ఆ వస్తువు ద్వారా నీకు కొంత సమస్య అవుతుంది కనుక కొంచెం ఒకటికి రెండు ముందు ఆలోచించి నిదానంగా వ్యాపారంలో వ్యాపార వృద్ధి చేసుకోమంటే కొద్ది రోజుల తర్వాత మంత్రాక్షతలు ఇచ్చి పంపిస్తే చాలా విశేషమైనటువంటి ఆర్జన పొంది చాలా గొప్పగా వ్యాపారంలో పైకొచ్చారట. ఇక స్వామివారి విషయంలో మనం దివ్య దృష్టి అనేటువంటిది కూడా స్వామివారిలో మనం కొన్ని సందర్భాల ద్వారా గమనించవచ్చు. శృంగేరికి ఒక మహాభక్తుడు వచ్చాట. చాలా గొప్పవాడు, మంచి అనుష్ఠానపరుడు, బాగా సంపన్నుడు. ఇంతేకాకుండా వైదిక ధర్మం పట్ల చాలా నమ్మకం ఉన్నవాడు, మంచి నియమపూర్వకమైనటువంటి జీవితం. అంటే వాళ్ళ ఇంట్లో ఆచారం అనేది చాలా బాగా ఉంటుంది. ఆయనకు ఒక కుమార్తె ఉందట. ఆయనకు ఒక మనోవ్యాధి మొదలైంది. ఏమిటంటే మా ఇంట్లో చాలా సదాచారం ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయికి దొరికేటువంటి భర్త అంటే తనకు కాబోయే అల్లుడు ఆ సదాచారపరుడు కాకపోతే ఈ అమ్మాయి జీవితానికి ఆచార కొనసాగింపు ఉండదు. పిల్లకి పెళ్లి కాదని కాదు బాధపడింది, సదాచారపరుడైనటువంటి అల్లుడు దొరకాలి, ఆ సంస్కారాన్ని నిలబెట్టి మా ఇంట్లో ఉండే ఆచారం ఏదైతే ఉందో అది ముందుకు వెళుతుందా అని దీనికోసం చాలా ఆలోచిస్తున్నానండి. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఇదే బాధతో ఒకటికి రెండు సార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారే అది చేసి నిదానంగా వాయిదా వేస్తూ వస్తున్నాను. ఇంతకీ మా అమ్మాయికి అటువంటి సదాచారపరుడు భర్తగా దొరుకుతాడా, మా ఇంటికి కాబోయే అల్లుడు అటువంటి సనాతన ధర్మాన్ని నిలబెడతాడా అంటే అప్పుడు స్వామివారు ఆశ్చర్యపోయారట. ఏమిటయ్యా, తప్పకుండా నీకుండేటువంటి నిబద్ధత ఏదైతే ఉందో, నీకు ఏదైతే నిబద్ధత ఉందో ఆ నిబద్ధతకు సంబంధించి ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే అతను మనసులో మాత్రమే పెట్టుకున్నట్ట ఈ సందేహం, స్వామివారికి చెప్పలేదట. స్వామివారి దగ్గరికి వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ ఎప్పుడు కూడా ఈ సమస్య చెప్పలేదట. ఒకరోజు స్వామివారు అన్నారట, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావా అని స్వామివారే అడిగారట. అడిగేటప్పటికీ అప్పుడు ఏం చేస్తాం, నువ్వేం బాధపడకు, మంచి సదాచారమైన వాడే అల్లుడిగా వస్తాడన్నట్టు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాట, అయ్యా నా మనసులో ఉండే సందేహం ఇదే, ఏది దూరదృష్టి అంటే స్వామివారికి ఉండేటువంటి దివ్య దృష్టి విషయంలో చెప్తున్నారంటే భక్తుడైన వాడు తన మనసులో ఏ కోరికతో ఏ ఆవేదనతో వచ్చాడో ఆ ఆవేదన వ్యక్తం చేయకపోయినా దానికి సంబంధించిన రెమెడీ స్వామివారు సూచించేవారట. ఇది భక్తుల పట్ల ఉండేటువంటి విశేషమైనటువంటి ప్రేమ. భక్తులంటే స్వామివారికి అంత ఇష్టం. ఏమీ బాధపడవలసిన అవసరం లేదు, మీ అమ్మాయికి అతి తొందరలో చక్కటి యోగ్యుడు సదాచార సంపన్నుడైనటువంటి వాడు వంశవిస్తారకుడు కులదీపకుడైనటువంటి వాడు అల్లుడిగా వస్తాడు పన్నమ. అట్లాగే వారి ఇంటికి వెళ్ళిన అతి కొద్ది రోజుల్లోనే
అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరి అతను సదాచారపరుడు అవటం గమనించింది. అంటే స్వామివారి యొక్క దివ్య దృష్టికి తార్కాణం. అంటే మనం అడక్కపోతే కూడా స్వామివారు అన్నీ తెలుసుకుంటారు అని చెప్పడానికి ఇది. ఈ మాటని ఎందుకు నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నానంటే, సాధారణంగా మనం వెళ్ళినప్పుడు స్వామివారికి ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక చిన్న క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి స్వామివారికి ఇస్తూ ఉంటాం. అయ్యా ఈ క్వశ్చన్కి ఏం సమాధానం, ఈ క్వశ్చన్కి, అంటే మన సమస్యలన్నీ వారికి. అవన్నిటికంటే కూడా స్వామివారి యొక్క అనుగ్రహం మాత్రమే కోరిన వారికి అనంతమైనటువంటి సౌఖ్యం వస్తుంది. ఇక పరోక్షంగా కూడా స్వామివారు అనుగ్రహించడం అనేది కనబడుతుంది. ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళని అనుగ్రహించడం ఒకటి. ఒక సందర్భంలో ఒక భక్తుడు ఉన్నట్ట. ఆ భక్తుడికి పాపం ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 ఉద్యోగం రావటంలా. ఇవన్నీ తనతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా శృంగేరికి వచ్చేవారట. అయితే వీళ్ళు చెప్పారట, స్వామివారి దగ్గరికి వెళ్ళి ఏదో నివేదించుకో, స్వామివారు ఒక మంత్రమో ఒక యంత్రమో అక్షతలో ఏదో ఇస్తారు, లేదా ఇట్లా ఉపాసన చేయమని చెప్తారు, ఈ మార్గంలో ఉద్యోగం చేయమని చెప్తారు, ఈ ఫీల్డ్లో నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుంది అని చెప్తారు. అంటే అమ్మో ఇంత చిన్న నా సమస్యను తీసుకెళ్ళి స్వామివారికి చెప్పి చిరాకు కలిగించడం ఏంటి, అక్కర్లేదు అన్నట్ట. ఈ స్నేహితులు వెళ్ళి స్వామివారి దగ్గర మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్పలేదట. స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వీడు మనతో పాటు వచ్చుంటే బాగుండేది అనుకున్నారట. స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి శృంగేరికి వెళ్ళేటువంటి వాళ్ళు దారిలో అనుకున్నారట, వీడు కూడా మనం వెంట వచ్చుంటే బాగుండేది కదా, మూర్ఖుడు ఎంత చెప్పినా వినలేదు, స్వామివారు ఒక్కసారి అట్లా కృపాదృష్టితో చూస్తే అయిపోయేది కదా, వీడికి జాడ్యం ఉంది అని ఏదో అనుకున్నారట. స్వామివారు వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ మంత్రాక్షతలు ఇచ్చిన తర్వాత, మీ మిత్రుడు రాలేదేమిటి, ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడా, తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది, ఏమి ఆవేదన పడద్దని చెప్పండి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది అన్నారట. తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ కొద్ది రోజుల్లోనే అతనికి మంచి ఉద్యోగం రావడం, ఇంతకంటే ఉద్యోగులుగా చేరిన వాళ్ళకంటే మంచి స్థిరమైనటువంటి ఉద్యోగంలో చేరడం జరిగింది. అంటే ఏమిటి, పరోక్షంగా కూడా స్వామివారు భక్తుల్ని అనుగ్రహించేటువంటి స్థితి ఉంది. ఇక ఇంకొక వ్యక్తి వచ్చాట, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ యజమాని నిర్ణయం తీసుకున్నట్ట, కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేయాలని. అంటే సాధారణంగా లాభ నష్టాలు బేరీ వేసుకొని, ఉత్పత్తి ఆదాయము దీన్ని బట్టి బేరీజ్ వేసుకొని కాస్ట్ కటింగ్ అనేది ఒకటి చేస్తారుగా, తక్కువ వ్యయంతో సంస్థను నడపాలని. అట్లా ఒక 100 మందినో ఎంతమందినో లిస్టు తయారు చేశాట. షార్ట్ లిస్ట్ చేసి దశల వారీగా తీసేస్తూ ఉంటారు, శ్రీముఖాలు ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. అట్లా పంపించే ఒక లిస్టు తయారైందిట. ఈ లిస్టు తయారయ్యేటప్పటికీ ఆ లిస్టు కొంచెం తెలుసుకొని ఆ లిస్టు వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారట. కోర్టుకు వెళ్ళేటప్పటికీ ఈయన కూడా, ఈ భక్తుడు కూడా కోర్టుకు వెళ్ళాట. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కోర్టులో ఏం తీర్పు వస్తుందో అదొక టెన్షను. కోర్టు, ఎందుకంటే యజమాని సంపన్నుడైతే కోర్టులో తనకంటే వీళ్ళకంటే ఎక్కువగా ఖర్చు పెట్టి కూడా జయం పొందేటువంటి అవకాశం ఉందని భయపడుతున్నట్ట. అయితే ఇంతట్లో ఏం చేశారట, ఈ వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి 100 మందో 50 మందో ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక 3-4 యాజమాన్యం నుంచి ఒక కబురు వచ్చిందిట, మీరు కనుక కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే, మీరు రాజీ పడితే మేము మీకు ఉపకారం చేస్తామని. ఇది ఏమిటి, నమ్మదగినట్టుగా లేదుట ఆ విషయం. అందుకని ఏం చేశారు, సరే ఏం చేయలేక స్వామివారి దగ్గరకు వచ్చాట. ఆ కేసు అంతా నడుస్తోంది, తీర్పు ఎట్లా వస్తుందని. ఒకవేళ కోర్టు కనుక కేసు కొట్టేసింది అనుకోండి, వీళ్ళందరూ నష్టపోతారు. అప్పుడు కోర్టు ఏం చేసిందట, ముందు స్టే ఇచ్చిందట, ఉద్యోగాల నుంచి తీయడానికి వీల్లేదు, ఈ లిస్టు ప్రకారం వీళ్ళందరినీ కూడా మేము కోర్టులో తుది తీర్పు ఇచ్చే వరకు మీరు కొనసాగించాలని స్టే ఆర్డర్ ఇచ్చిందట. ఆ స్టే ఆర్డర్ తీసుకొని ఉద్యోగం చేస్తూ ఎందుకైనా మంచిదని స్వామివారి దగ్గరకు వచ్చారట. స్వామివారి దగ్గరకు వచ్చి చెప్పాట, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇది నా సమస్య అని చెప్పాట. అప్పుడు స్వామివారు అన్నారట, ఏమీ కాదు, నీ గురించే నువ్వు ఆలోచించలేదుగా, 10 మందితో కలిసి వేసావుగా, ఆ కేసు వేసిన వాళ్ళందరికీ కూడా కోర్టులో జయం కలుగుతుంది పొమ్మన్నారట. అంటే వచ్చిన భక్తుడు ఒకడైనప్పటికి కూడా ఆ భక్తుడికి సంబంధించినటువంటి అది మనకి పరంపరలో ఉంది కదా, ఏది వారి 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 భక్తులని, అట్లా పరంపరగా నీతో పాటు ఎవరైతే కేసు వేశారో వాళ్ళందరూ కూడా గెలుస్తారు పో, నీకేం ఇబ్బంది లేదు పొమ్మన్నారట. ఈయన తీరా ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ కోర్టు తీర్పు రావడం, వీళ్ళందరినీ కూడా ఉద్యోగంలో కొనసాగించడం జరిగింది. అంటే ఏమిటి, స్వామివారు అడిగినా అడక్కపోయినా మనసులో ఉన్న అంటే మంచి వాళ్ళతో స్నేహం చేసిన వాడికి కూడా జగద్గురు లాభం కలిగింది. అంటే జగద్గురువుల యొక్క ఉపాసన చేసి వారి పాదసేవ చేసిన వారి యొక్క స్నేహితులకు కూడా ఉపకారం జరిగిందంటే నేరుగా పీఠాన్ని నమ్మిన వాళ్ళకి ఇంకెంత ఉపకారం జరుగుతుందో ఆలోచించండి. ఇది చెప్పబడినటువంటి విషయం. ఇంకొక భక్తుడు వచ్చాట, ఇదంతా ఉద్యోగాల గురించి ఉన్నటువంటి ప్రకరణమే. అంటే సాధారణంగా ఉద్యోగులకేగా సమస్యలు, కొని తెచ్చుకునే సమస్యలు ఎక్కువ ఉంటాయిగా. ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నట్ట.
ఆ ప్రభుత్వోద్యోగి సరే ప్రమోషను వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోకుండా పై అధికారి ఆయన కొత్త ఆయన వచ్చాట, కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేశారట. ఆ పై అధికారికి ఈయనంటే నచ్చదుట. ఎందుకో కొంతమంది మొహం చూస్తే ముఖారవిందం ఎందుకో నచ్చలేదుట. వేధించడం మొదలుపెట్టాట, విపరీతంగా వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ఉద్యోగికి ఏమనిపించిందంటే, ఇతను పెద్ద ఉద్యోగే కానీ పై స్థాయిలోకి వచ్చేటప్పటికి సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. చిన్నవాడైతే అన్నా 2 రోజులు సెలవు పెట్టి మళ్ళీ 3వ రోజు ఆఫీస్లోకి వచ్చేసి కొంచెం యజమానికి ఇచ్చకంగా ఎక్కువ పని చేసి ఇంకో గంట ఎక్కువ పని చేసి మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూ అవుతాడు. అదే పై స్థాయిలో ఉన్నాడు అనుకోండి, వాడికి నలుగురు ముందు అవమానం అయ్యి తట్టుకోలేడు. అట్లా అతని మనసులో ఒక సందేహం వచ్చింది, ఏంటి ఈ ఉద్యోగంలో ఉండాలా, ఉద్యోగం మానేసి కొత్తగా వ్యాపారం ఏమన్నా పెట్టుకోవాలా, ఎందుకంటే ఈ ఉద్యోగంలో మనకి సుఖం ఉండేటువంటి అవకాశం కనబట్టలేదు. ఇట్లా ఆలోచించి స్వామివారి దగ్గరకు వచ్చారట. ఈ స్వామివారి దగ్గరికి ఈ సమస్యని తీసుకొచ్చి ఆ సమస్యని స్వామివారికి చెప్పారట. స్వామివారు మొత్తం విన్నారట. విని నీకు వచ్చిన సమస్య ఏమిటి, అసలు జరుగుతోంది ఏంటి అంటే, ఇతను ఏమనుకున్నాడు, ఆ ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారంలోకి రావాలనుకున్నాడు. ఒక వ్యాపారం పెట్టుకొని బతుకుదాం, వ్యాపారంలో కొంతమందికి ఏమనిపిస్తుందంటే 10 మందిని మనం యాజమాన్యం చేయొచ్చు కదా, ఇక్కడైతే మనం కింద చెయ్యి అక్కడ పై చెయ్యి కదా అనుకుంటారు. అంటే ఒక భ్రమ ఉంటుంది, యజమానిని చూసి మనం వ్యాపారం చేద్దామని. అట్లా అనుకున్నారట. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారు మొత్తము ఆ పద్ధతి అంతా తెలుసుకొని, ఏం చేయదలుచుకున్నావు, ఎట్లా ఉండదలుచుకున్నావు, ఇవన్నీ అడిగిన తర్వాత లౌకికంగా వ్యవహారంలో ఉండేటువంటి వ్యావహారిక విషయాలన్నీ అంటే ఏ ఎంబీఏనో ఏదో చేస్తే తెలిసేటువంటి విషయాలన్నీ కూడా స్వామివారు ఈ భక్తుడికి చెప్పారట. ఇట్లా చెయ్యి, ఇగో ఈ పద్ధతిలో ఉండు, ఇట్లా చేస్తే నువ్వు బాగా పైకి వస్తావని చెబితే ఆశ్చర్యపోయి ఆ రకంగా చేసి అనంతమైనటువంటి లాభం పొందేట భక్తుడు. అంటే ఏమిటి, స్వామివారు ఒక రంగంలో కాదు, ఏ రంగంలోనైనా సరే బాగా పరిణతిగా ఉండే విషయం ఉంది. ఒక నిరుద్యోగి వచ్చాట స్వామివారి దగ్గరికి, బాగా చదువుకున్నాడు, ప్రతి చోట కూడా పెద్ద చాలా స్థాయి మార్కులు, ఎక్కడ చూసినా ర్యాంకులే ఉన్నాయట. అయితే అతనికి దురదృష్టం ఏంటంటే, ఎప్పుడు వెళ్ళినా ఉద్యోగానికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వస్తున్నాడట. ఎందుకు ఇంటర్వ్యూలో పోతున్నాడు, తనతో పాటు ఉద్యోగంలో అప్లికేషన్ పెట్టే వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేదట, ఇతనికి మాత్రం వచ్చేది కాదట. పరీక్ష పాస్ అయ్యేవాట, అన్నీ చేసేవాట, ఇంటర్వ్యూలో పోయేవాట. ఎందుకు పోయేవాడంటే కారణం ఏంటంటే, తాను చేయబోయేటువంటి ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నలకి సంబంధం ఉండేది కాదుట. అంటే సంబంధం లేనటువంటి ఉద్యోగం, అంటే వ్యక్తిని తప్పించడానికి అవకాశం ఉంటే క్వశ్చన్లు అంటే కదా, అడిగేవాడికి చెప్పేవాడు లోకు అంటారు కదా, అట్లా ఉద్యోగ సంబంధం కానటువంటి ప్రశ్నలన్నీ అడిగితే విసుకొచ్చి చివరికి ఏం జరిగింది, ఇంకా జీవితంలో అప్లికేషన్ పెట్టకూడదు, ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు అనుకున్నట్టు. ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉండి డైరెక్ట్ సెలక్షన్ అయ్యి అప్లికేషన్ పెడితే నా మెరిట్ని గుర్తించేవాడికి ఎవడు ఉద్యోగం ఇస్తే వాడి దగ్గరికే వెళ్తాను, అప్లికేషన్ పెట్టడం కూడా మానేశాట. ఈ విషయం తోటి స్నేహితులకి తెలిసి వాళ్ళు గురువుగారికి చెప్పారట. అయ్యా ఒకసారి పట్టుకురండి ఆ పెద్ద మనిషిని అని చెప్పి స్వామివారు మాట్లాడి అనుగ్రహించి, నువ్వేం బాధపడద్దు, నీకు చక్కటి ఉద్యోగం వస్తుంది పంపించారట. నీకు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ సెలక్షన్లో ఉద్యోగం వస్తుంది పొమ్మన్నారట. అంటే భగవంతుడి యొక్క వ్యూహరచన ఎట్లా ఉంటుంది చూడండి. పరమాత్మ గురువుల యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, ఆ ఏర్పాటు వారి అనుగ్రహం వల్ల అంతే సెలక్షన్ సిస్టమ్నే మార్చేటువంటి వ్యూహం వచ్చింది స్వామివారి అనుగ్రహంతో. అంతే, ఒక ఉద్యోగానికి అప్లై చేస్తే పెద్ద ఇంజనీరింగ్ పోస్ట్ అట, అది పెద్ద పోస్ట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి పోస్ట్ అట. ఇతనికి ఉండేటువంటి మార్కులు, ఇతను వరుసగా పాస్ అయినటువంటి ఇతని యొక్క కెరీర్, ఎడ్యుకేషనల్ కెరీర్ అంతా చూసి ఆ క్వాలిఫికేషన్స్ చూసి నేరుగా ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారట. ఆ వ్యక్తి స్వామివారి దగ్గరికి వచ్చి అనుగ్రహం పాత్రుడయ్యాట. ఇట్లా అనేకమైనటువంటి దృష్టాంతాలని స్వామివారి గురించి చెప్తున్నారు. యోగ్యత అనేది గురు సమీపంలోకి వచ్చిన తర్వాత, యోగ్యత అనేది గురుసేవనే యోగ్యత. ఏమిటి, ప్రతి వాళ్ళలో ఉండవలసినటువంటి ప్రాథమికమైన క్వాలిఫికేషన్ ఏంటంటే గురుభక్తి. గురుభక్తి అనేటువంటి క్వాలిఫికేషన్ ఎవరికి ఉంటే వారు పైకి వస్తారనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. స్వామివారు ఎవరైనా ఏదైనా సమస్యకు వస్తే వాళ్ళకు ఒక నామం కానీ, ఒక మంత్రం కానీ, ఒక శ్లోకం కానీ ఇచ్చి దీన్ని నువ్వు తప్పకుండా చెయ్యి అని చెప్పేవారట. దానికి ఒక్కొక్కసారి ఏం చేసేవారటంటే, ఒక 3 రోజులు ఇక్కడే ఉండి అధిష్టానం దగ్గర అనుష్ఠానం చేసి వెళ్ళు అనేవారట. అందుకనే చెప్పాను, ఏదన్నా వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి పూర్వ ఆచార్యుల యొక్క, పూర్వ జగద్గురుల యొక్క అధిష్టానాల దగ్గర ఏదో ఒక పారాయణ కానీ, ఏదైనా ఒక మంత్రం కానీ,
ఏదైనా అనుష్ఠానం చేసి జపం చేస్తే మన కోరిక అనేది సమూలంగా తీరడం అనేది శృంగేరిలో మనం గమనించవచ్చు. ఒక సందర్భంలో మెడ్రాస్ నుంచి ఒక కెమెరామెన్ వచ్చాట. అతను చక్కటి షార్ట్ ఫిల్మ్స్ తీయగలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వచ్చి శృంగేరి పీఠం యొక్క ఒక డాక్యుమెంటరీ తయారు చేయడానికి వచ్చారట. అతను చాలా కష్టాల్లో ఉన్నట్ట. ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదట. ఏది చేసినా ధన నష్టం జరుగుతుందట. సరే చాలా చక్కటి ఫిలిం తీసాట శృంగేరి యాత్ర మీద. తీసి తర్వాత వెళ్ళిపోయాట. వీళ్ళు ఏదో ధనం ఇచ్చారు, ఆ ధనం తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామివారిని అడగాలని కోరుకునేదట. తనకి జీవితంలో స్థిరపడాలి, కుటుంబాన్ని పోషించేటువంటి ధనం రావాలని. అదే స్వామివారు మెడ్రాస్కి విజయయాత్రకు వెళ్ళినప్పుడు ఈ భక్తుడు వచ్చాట. ఏది ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వచ్చి లైన్లో నిలబడి స్వామివారు దర్శనం చేస్తే, నీకు ఉత్తమమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉంది, త్వరలోనే నువ్వు లక్ష్మీ సంపన్నుడవుతావని ఆశీర్వదించారట. స్వామివారు విజయయాత్రలోనే ఉండగానే అతనికి విదేశాల నుంచి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి పిలిచి ఆ విధంగా అతని యొక్క దారిద్ర్యం అంతా వెళ్ళిపోయిందట. అంటే ఒక రంగం కాకుండా అనేక రంగాల్లో స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు ఉన్నారు అని చెప్పారు. ఇక ఒక విద్యార్థి చిన్నతనంలోనే 10వ తరగతి చదువుతుంటేనే తండ్రి వెళ్ళిపోయాట. తండ్రి మరణించాడు. కుటుంబ పోషణ చేయవలసిన అవసరం వచ్చింది. చదువు మానేసి టైపు, ఆ రోజుల్లో తొందరగా ఉద్యోగం రావాలంటే టైప్ పాస్ అయితే చాలు. 10వ తరగతి పాస్ అవ్వగానే ఇదివరకు టైపుకు పంపించేవాళ్ళు. ఆ టైపులో కూర్చొని ఎక్కడో టైపిస్ట్ ఉద్యోగం అనేది ప్రతి ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగానికి అవసరం ఉంటుంది కనుక ఆ టైపు ప్రారంభించాట. అట్లా మెల్లిగా ఆ టైపు నేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. పేద బ్రాహ్మణ కుటుంబం అట. అయితే ఆ ఊరు నుంచి కొంతమంది శృంగేరి వెళుతున్నారట. శృంగేరి వెళుతూ మేమంతా శృంగేరికి వెళుతున్నామంటే నాకు అంత శక్తి లేదు, నేను రాలేను అని చెప్పాట. సరే వాళ్ళు అనుకున్నారట చాలా కష్టాల్లో ఉన్నాడు కదా, వీడిని తీసుకెళ్దాం వెంట పెట్టుకొని తీసుకెళ్ళారట బలవంతంగా. దారిలో ప్రయాణం చేస్తుంటే తనకు ఉండేటువంటి కష్టాలన్నీ చెప్పాట. ఎవరికి? సాటి ప్రయాణికులు, తన ఊరు నుంచి పొరుగు ఊరు నుంచి వెళుతున్నటువంటి వాళ్ళందరికీ నాకు ఇన్ని కష్టాలున్నాయి, నాకు ఎవరి అనుగ్రహం మాత్రం ఎట్లా దొరుకుతుంది, నన్ను అనుగ్రహించడానికి ఎవరికీ శక్తి ఉండదు, ఎందుకంటే నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికీ లేవు అనే భావన చేసి చెప్పుకున్నట్ట. ఇదంతా దారిలో అయిందట. సరే స్వామివారి దగ్గరికి దర్శనానికి అనుగ్రహానికి వెళ్ళారట. వెళ్ళి స్వామివారి దగ్గర నిలబడి నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏదైనా మంత్రాన్ని అనుగ్రహించమని చెప్పారట. స్వామివారు చిన్నగా నవ్వి చూద్దాంలే అని పంపించేశారట. పంపించేసిన తర్వాత మళ్ళీ మర్నాడు వచ్చాట. వచ్చి స్వామి నాకు ఏదైనా అనుగ్రహించమంటే అప్పుడు స్వామివారు అతని యొక్క దీనావస్థను చూసి ఒక మంత్రాన్ని అనుగ్రహించి ఇక్కడే 3 రోజులు అధిష్టానం దగ్గర ఉండి ఈ జపాన్ని చేసి విశేషంగా ఎంత చేయగలిగితే, ఎంత సంఖ్య చేయగలిగితే అంత సంఖ్య చేసి నువ్వు అనుగ్రహం పొందు అని చెప్పారట. ఈ అనుగ్రహం పొందడం వల్ల స్వామివారు ఇక్కడ ఉండగానే అతనికి జీవితంలో చక్కటి అనుగ్రహం కలిగి చక్కటి ఉద్యోగంలో స్థిరపడ్డట. ఇట్లా ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి మెడ్రాస్ నుంచి ఒక వృద్ధులైన దంపతులు వచ్చారట. వాళ్ళకి ఒకే ఒక కుమారుట, చాలా వృద్ధులైట వాళ్ళు. ఒకే ఒక కుమారుట. ఆ పిల్లవాడు మిలిటరీలో పనిచేస్తూ పెద్ద అధికారిగా పనిచేస్తూ ఎక్కడో దూరంగా పనిచేసేవాట, అంటే దేశ సరిహద్దుల్లో పనిచేసేవాట. ఆ పిల్లవాడు ఇక్కడ లేకపోవడం వల్ల వీళ్ళకి చాలా పిల్లవాడు సంతానం దగ్గర లేదని బాధపడేవారట. అట్లా ఉంటూ ఉండగా స్వామివారు విజయయాత్రలో ఉన్నప్పుడు ఈ వృద్ధులు వచ్చి స్వామివారికి విన్నవించుకున్నారట. అయ్యా మాకు జీవితం మీద ఆశపోయింది, చివరి దశలోనన్నా కుమారుడు ఉంటే దగ్గరుండి పోషణ చేస్తే మాకు ఆరోగ్యం ఉంటుందని చెప్పి మేము కోరుకున్నాం, మా పిల్లవాడేమో ఎక్కడో ఉన్నాడు అని చెప్పారట. అప్పుడు స్వామివారు అన్నారట, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు, మీ కుమారుడు అతి తొందరలో మీకు దగ్గరగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు పొమ్మన్నారట అని మంత్రాక్షతలు ఇచ్చారట. వాళ్ళు తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ పిల్లవాడికి వాళ్ళు ఉన్నటువంటి మెడ్రాస్ నగరానికే ఆ మిలిటరీ అధికారి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి తల్లిదండ్రులతో సుఖంగా ఉన్నట్ట. ఇట్లా మంత్రాక్షతల ద్వారా కూడా స్వామివారి యొక్క అమోఘమైనటువంటి అనుగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ మంత్రాక్షతలకు కూడా మనకి అనుగ్రహ భాషణాల్లో ఒక చోట చెప్పారు, మంత్రాక్షతలు ఇస్తే ఆ మంత్రాక్షతలకు ఇంకా కొన్ని అక్షంతలు కలుపుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేసుకొని మిగతాది పూజామందిరంలో పెట్టుకోవాలట. ఇళ్లల్లో ఎప్పుడైనా ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా విశేష సందర్భంలో కానీ ఉన్నప్పుడు, లేదా ఎవరైనా పుట్టినరోజులు, పరీక్షకి వెళ్తుంటేనో ఇంటర్వ్యూకి వెళ్తుంటేనో ఆ మంత్రాక్షతలు తీసి వారికి వేసి ఆశీర్వదించి పంపిస్తే నేరుగా గురువుగారు ఆశీర్వదించినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది
కుటుంబాల్లో ఉండేటువంటి నమ్మకము పీఠంలో ఉండేటువంటి ఒక పెద్ద విషయం. 1987వ సంవత్సరంలో స్వామివారు విజయయాత్ర చేశారట. తమిళనాడు రాష్ట్రంలో విజయయాత్రకు వెళ్ళారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే దక్షిణ తమిళనాడు దక్షిణ రాష్ట్ర జిల్లాల్లో తీవ్రమైనటువంటి వర్షాభావం వచ్చిందట. కరువు, చుక్క నీరు లేదట. చుట్టుపక్కల చాలా గ్రామాల్లో నీరు లేదు. నీరు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, వేరే ఊర్ల నుంచి. వ్యవసాయం ఆగిపోయింది. చివరికి పశుపక్ష్యాదులు కూడా అక్కడి నుంచి తరలించవలసిన పరిస్థితి వచ్చి చాలా కష్టంలో ఉన్నారట. ఇది తమిళనాడులో దక్షిణ తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితి. స్వామివారందరూ కూడా స్వామివారి దగ్గరికి స్వామివారు అదేదో ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటే మధురై ప్రాంతంలో వీళ్ళందరూ వెళ్ళి స్వామివారి పాదాలు నమస్కరించి, అయ్యా మీరు మా ఊరికి రావాల్సింది, మాకు వర్షాలు లేవు, చాలా కష్టపడుతున్నామంటే అప్పుడు స్వామివారు చాలా కరుణా దృష్టితో వారి యొక్క విజయయాత్ర నిర్ణయమైనటువంటి మార్గాన్ని మార్చి ఈ గ్రామానికి వచ్చారట. ఈ 4 గ్రామాల యొక్క కూడలికి వచ్చారట. వచ్చి వారికి ఉండేటువంటి స్వామివారి మీద ఉండేటువంటి గురుభక్తిని తలుచుకొని అక్కడ శివకాశి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక డ్యామ్ ఉందిట. ఆ డ్యామ్ దగ్గర కూడా నీళ్ళు అయిపోయినాయట. అక్కడ తన యొక్క మఠ శిష్యులు తీసుకొచ్చి వారి చేత వరుణ జపం చేయించారట. స్వామివారి దగ్గరుండి వరుణ జపం చేయించారట. ఆ తర్వాత కిగ్గలో అంటే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి కిగ్గలో అఖండంగా వరుణ జపాలు చేయించి అభిషేకం చేయించారట, శివార్చన చేయించారట. ఇట్లా మహాపురుష సంకల్పం అనేది చాలా జరిగిందిట. ఇట్లా ఎప్పుడైతే వరుణ జపం చేయించడము, కిగ్గలో అనుష్ఠానం చేయించడం, ఆ తర్వాత 2-3 మహాక్షేత్రాల్లో జపాలు చేయిస్తే వర్షము కుంభవృషం కురిసిందట. ఒక వారం రోజులు రాత్రింబగళ్ళు వర్షం కురిసిందట. ఋష్యశృంగ మహర్షి పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ వచ్చి చివరికి ఎట్లా అయిందటంటే ఆ గ్రామస్తులంచి అందరూ వచ్చి పాదపూజ చేసి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఏదన్నా మంత్రం ఉంటే వర్షం ఆగే మంత్రం చేయండి అని చెప్పారు. వర్షం ఆగిపోవాలి, ఇంకా ఈ వర్షాన్ని మేము భరించలేము, చాలా ఎక్కువ వర్షం వచ్చేసింది, జలం బాగా పెరిగిపోయింది, జనానికి కష్టంగా ఉంది అని వర్షం ఆపడానికి కూడా స్వామివారి మంత్రాక్షతలే వాడుకున్నారట. అంటే అనుగ్రహం అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఇది మనకు కూడా ప్రత్యక్షంగా మనం అనుభవించింది ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్షం బాగా పడని సందర్భంలో స్వామివారు అనంతపురం నుంచి విజయయాత్ర ప్రారంభిస్తే స్వామివారు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన రోజు రాత్రే విశేషంగా రాయలసీమలో వర్షం పడింది. అనంతపురం నుంచి కడప, చిత్తూరు ఆ ప్రాంతం అంతా కూడా విశేషంగా కర్నూలు వరకు వర్షధారలు పడ్డాయి. అట్లా ఆ పీఠంలో ఉండేటువంటి తపస్సు అనేది జగద్గురువుల యొక్క గొప్పతనం. ఒక భక్తుడు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నట్ట. చాలా తీవ్రమైన అనారోగ్యం. అతనికి ఉండే సంతానంలో ఒక సంతానం అమెరికాలో ఉన్నారట. చివరికి డాక్టర్లు ఏం చెప్పారటంటే, ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని పిలిపించుకోండి, ఇంకా కష్టం బతకడం అని చెప్పారట. ఈ సందర్భంలో ఆ జగద్గురువుల యొక్క ఆప్త శిష్యుడైనటువంటి వాడు ఆ వృద్ధుడైన హాస్పిటల్లో ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ 2వ కుమారుడు ఉన్నట్ట. వారికి జగద్గురు అంటే చాలా గౌరవం అంట, భక్తి ప్రపత్తులట. వారు ఏం చేశారట, స్వామివారి యొక్క చిత్రపటం ముందు నిలబడి ధ్యానం చేసి, స్వామి నాకు ఈ సమస్య వచ్చింది, మా సోదరుడు వచ్చేలోపన్నా వీరు జీవించి ఉండేటట్లు, సోదరుడు వచ్చిన తర్వాత వారికి ఏదన్నా ప్రమాదం జరిగినా, ఎందుకంటే బతకడు అన్నటువంటి పరిస్థితిలో ఉంది కదా అని చెప్పి చిత్రపటానికి నమస్కరించి మఠానికి ఫోన్ చేయించారట. ఈ వ్యక్తి బాంబేలో ఉన్నాడు, తండ్రి మెడ్రాస్లో హాస్పిటల్లో ఉన్నాడు. తాను విమానంలో వచ్చేలోపు ఏం ప్రమాదం జరగకూడదు, తన యొక్క సోదరుడు అమెరికా నుంచి వచ్చేలోపు కూడా ఏం ప్రమాదం జరగకూడదని అతని కోరిక. ఏదైనా సలహా ఇచ్చి ఆశీర్వదించమని చెప్పి పీఠంలో ఉండేటువంటి కార్యనిర్వహణ అధికారికి ఫోన్ ద్వారా ప్రార్థించాట అతను. అయితే స్వామివారు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే చాలా తొందరగా కోలుకుంటారు, ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇది ఎప్పుడు స్వామివారు అదే ఊర్లో ఇది చేస్తున్నారట. తర్వాత కాలంలో వస్తున్నప్పుడు బాగా ప్రాణాపాయ స్థితిలో ఉండేటువంటి ఆ భక్తుడు తిరిగి కోలుకున్నట్ట. ఎంత కోలుకున్నట్టంటే ఆ కుమారుడు అమెరికా నుంచి వచ్చి పిల్లవాడితో మాట్లాడట. అంటే ఇంకెవరితో మాట్లాడకుండా కోమాలో ఉండిపోయిన ఆయన బాంబే నుంచి వచ్చిన కుమారుడితో మాట్లాడట, అమెరికా నుంచి వచ్చిన కుమారుడితో కూడా మాట్లాడట. తర్వాత స్వామివారు విజయయాత్ర చేస్తున్న సందర్భంలో స్వయంగా వచ్చి స్వామివారి యొక్క చంద్రమౌళీశ్వర ఆరాధన చూసి తీర్థం తీసుకొని వెళ్ళాట కొద్ది రోజుల తర్వాత. అంటే స్వామివారి వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు.
స్వామివారు తమిళనాడు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారట. సేలం అనేటువంటి ప్రదేశానికి ప్రసిద్ధమైన ఊరు తమిళనాడులో. ఆ సేలం అనేటువంటి ఊరిలో స్వామివారు భక్తులు కొంతమంది, అంటే స్వామివారు విజయయాత్ర చేసి ముందుకెళ్ళిన తర్వాత ఆ భక్తులకు స్వామివారి పట్ల విశేషమైన గౌరవం ఉంటారు. సాధారణంగా పీఠంలో ఒక సంప్రదాయం ఉందంటే, జగద్గురువుల యొక్క నక్షత్రం, జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రంలో ప్రతి మాసంలో ప్రత్యేకంగా అనుష్ఠానము, పారాయణలు చేయిస్తూ ఉంటారు. అభిషేకము. జన్మ నక్షత్రం వచ్చినప్పుడల్లా భారతీతీర్థ స్వామివారి నక్షత్రం మృగశిరా నక్షత్రం అంట. మృగశిరా నక్షత్రం సందర్భంలో ఆ ఊరిలో వాళ్ళందరూ ఏమనుకున్నారట, చాలా పెద్ద ఇది చేయాలి, పండగ చేయాలని నిర్ణయించుకున్నారట. పండగ చేయాలని నిర్ణయించుకొని ఆ పండగలో ఏమనుకున్నారట, ఒక ఏనుగు తెప్పించాలి, ఆ ఏనుగు మీద స్వామివారి చిత్రపటం పెట్టాలి, ఊరేగించాలి, గ్రామం అంతా కూడా ఊరేగించాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. ఏనుగుని తీసుకురావాలి, ఏనుగును కూడా మాట్లాడుకున్నారు. ఆ ఊర్లోనో లేదా పక్క ఊర్లోనో గ్రామంలో దేవాలయంలో ఉండేటువంటి సంబంధించిన ఏనుగుని మాట్లాడుకున్నారు. వాళ్ళకి కట్టాల్సిన రుసుము కట్టి ఈ ఏనుగుని రేపు వాడుకుంటాం జగద్గురువుల యొక్క యాత్ర కోసం అని చెప్పి. సరే, అంతా అయిందిట. అనుకోకుండా ఆ రోజు పొద్దున తెల్లవారుజామున ఆ ఏనుగుకి చాలా తీవ్రమైన వ్యాధి వచ్చిందట. అది లేచి నిలబడలేని పరిస్థితి వచ్చిందట. దేవాలయంలో ఉన్న ఏనుగే కదలలేని పరిస్థితి వచ్చి జబ్బు చేసి అట్లా సొమ్మసిల్లి పడిందిట. వీళ్ళేమో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పరిసర 2-3 గ్రామాలకు పంపిస్తే ఆ ఏనుగు ఎవరికి కూడా అందుబాటు లేదు. ఎవరి ఉత్సవాల్లో వాళ్ళు ఆ ఏనుగుని అప్పటికే మాట్లాడుకున్నవారు ఉన్నారు. ఈ యజమాని రైస్ మిల్లు, ఈ కార్యక్రమాన్నంతా సంకల్పించిన వ్యక్తి ఆ గ్రామంలో పెద్ద రైస్ మిల్లు యజమాని. ఏం చేయాలో అర్థం కాక ఇంకో 2 గంటల్లోనో 3 గంటల్లోనో ఏనుగు మీద స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఊరేగించాలి. పొద్దునంతా కార్యక్రమం అయింది, భోజనాలు పెట్టారు, పందిళ్ళు వేశారు, లైట్లు వేశారు, ఓ పెద్ద ముగ్గులు వేశారు, అన్నీ చేశారు. ఏం చేయాలి అని ఆ ఆఫీస్లో రైస్ మిల్లు కార్యాలయంలో కూర్చొని తలబట్టుకొని బాధపడుతూ స్వామివారిని తలుచుకున్నట్ట. స్వామి, నీ కోసం కదా నేను ఇంత సంకల్పించింది, నీ కోసం సంకల్పిస్తే ఆ ఏనుగు అనేది దొరకడం కష్టం అవటం ఏంటి? మా ఊళ్ళో దేవాలయంలో ఉన్న ఏనుగుని చూసే కదా నేను ఈ సంకల్పం చేశాను. నేను సంకల్పం చేసిన తర్వాత ఆ ఏనుగు అనారోగ్యంతో బాధపడ్డం ఏంటి? నన్ను అనుగ్రహించమని బాధపడుతూ ఆ టేబుల్ కుర్చీ దగ్గర కూర్చొని తలకాయ ఉంచుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్ట. ఇంతట్లో స్వామివారు మాట్లాడినట్టుగా ఒక ఆలాపన వచ్చిందిట. రేయ్ నాయనా, ఏనుగొచ్చిందిరా చూడరా అని భారతీయ స్వామివారి స్వరంతో ఏనుగొచ్చిందని స్వామివారు 2 సార్లు అన్నట్టుగా వచ్చిందిట. ఇదేదో నాకు స్వప్నంలాగా ఉంది, ఏదో అనుకోకుండా అదే ఆలోచిస్తున్నా కదా, అదే వచ్చిందని ఊరుకున్నట్ట. మళ్ళీ అదే శబ్దం వినపడిందిట. ఓహో, స్వామివారే పిలిచారని ఆ గేటు దాకా వచ్చి నిలబడ్డట. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక 10 ఊర్ల అవతల నుంచి ఒక ఏనుగు ఇంకో 5 ఊర్ల అవతలకి వెళ్ళడానికి ఒక దేవాలయంలో ఉత్సవానికి దాన్ని మాట్లాడుకున్నారట కిరాయి. అది వెళుతూ అట్లా వచ్చిందట. సరిగ్గా ఈ యజమాని ఎక్కడైతే ఉన్నాడో ఆ యజమాని గేటు దగ్గర ఆగిపోయి అక్కడి నుంచి కదలకుండా, మావటివాడు శూలంతో పొడిచినా కూడా కదలకుండా ఆ ఏనుగు తొండంతో ఆ గేటు పట్టుకొని గట్టిగా నిలబడిందిట. అక్కడి నుంచి కదలటం లేదుట. ఎంత ప్రయత్నించినా కదలటం లేదుట. ఈ రైస్ మిల్ యజమాని వచ్చి, ఏమిటయ్యా ఏనుగుని తెచ్చావు? ఎవరు ఏనుగు ఏంటంటే, అయ్యా ఈ ఏనుగుకి మీకేం సంబంధం లేదు, ఇది బలాని ఊరిలో ఉత్సవానికి వెళుతోంది, వాళ్ళు మాట్లాడుకున్నారు, రేపు ఎల్లుండి అక్కడ ఉత్సవం ఉంది, ఇదేమో ఇక్కడికి వచ్చి తొండం పట్టుకొని గేటుని గట్టిగా పట్టేసుకొని కూర్చుంది, కదలటం లేదు అన్నట్టు. అప్పుడు అర్థమైందిట గురువు గారి యొక్క మహిమ. అంటే ఘటన సామర్థ్యం అనేది గురువులకు ఎట్లా ఉందనేది. అప్పుడు వాడిని బతిలాడి, బాబు నీ కార్యక్రమం రేపు కదా, ఇప్పుడు మా గురువుగారే పంపించారు, గురువుగారి కార్యక్రమానికి నీకు కావాల్సినంత ఇస్తాను, ఈ ఏనుగు నాకిమ్మని ఆ రోజు ఉత్సవం వైభవంగా చేశారట. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్పి స్వామివారికి పాదపూజ చేశారట. ఇట్లా అంటే మనం ఊహించడానికి కూడా వీల్లేనటువంటి విషయం, స్వామి ప్రత్యక్షంగా ఎదురుగా లేని విషయాలు కూడా పరోక్షంగా సంకల్ప మాత్రం చేత గురువుని శిష్యుడు మనస్సులో తలుచుకున్నంత మాత్రంలోనే గురువు అనుగ్రహం ఇవ్వడం అనేది ఇక్కడ మనం విశేషంగా గమనించవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఆరోగ్యం దెబ్బతిని మద్రాసు నగరానికి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ గ్రామంట. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాట. శ్వాస ఆడటం లేదు, ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు. అప్పుడు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ మద్రాసులో హాస్పిటల్ లేదట. అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర వెళ్ళి కానీ బతకడని డాక్టర్లు చెప్పారట. అటువంటి వ్యక్తి స్వామివారిని తలుచుకొని నన్ను రక్షించమని చెప్పి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తే అనుకోకుండా అతనికి స్వస్థత చేకూరిందట.
అంటే అంత తీవ్రమైన సమస్య ఉన్నవాడు కూడా ఏ ప్రయత్నం కూడా ప్రతిగా చేయకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో కోలుకున్నట్ట. ఇది అద్భుతమైనటువంటి లీలగా చెప్పుకుంటారు. 1987వ సంవత్సరంలో తమిళనాడులో విజయయాత్ర చేస్తున్నారు స్వామివారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా 2-3 విజయయాత్రలు అక్కడ మనకి చాలా దీర్ఘకాలం జరిగిన విజయయాత్రలు ఉన్నాయి. తమిళనాడులో మొదలుపెట్టి అక్కడి నుంచి రామేశ్వరం దాకా వెళ్ళటం అనేది ఉంది. ఎందుకంటే రామేశ్వరం అనేది దక్షిణామ్నాయ శృంగగిరి పీఠానికి హద్దుగా చెప్పబడింది. ఒక్కొక్క ఆమ్నాయ క్షేత్రానికి, ఆమ్నాయ పీఠానికి ఒక్కొక్క దేవాలయాన్ని హద్దుగా చెప్పారు. ఇక్కడ జగన్నాథ పీఠం పూరిలో, అట్లాగే బదరీ క్షేత్రం, అట్లాగే హిమాలయాల్లో ఉండేటువంటి ద్వారకా, ఇటువైపు ద్వారకా, అటువైపు జోషిమఠ్ ఆ ఏరియాల్లో, అట్లాగే శృంగగిరికి రామేశ్వరం అనేది హద్దుగా చెప్తారు. స్వామివారు విజయయాత్రలో వెళ్ళినప్పుడల్లా రామేశ్వరం దాకా వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటాం చరిత్రలో. 1987వ సంవత్సరంలో భారతీతీర్థ స్వామివారు తిరుపూర్ అనేటువంటి గ్రామానికి ప్రవేశించారట విజయయాత్రలో. ఆ రోజు స్వామివారు వస్తే సాధారణంగా ఏం చేస్తారంటే స్వాగత సత్కారం చేసి పెద్ద సభ చేసి ఆ రోజు పెద్దగా అందరికి కూడా దర్శనమిచ్చి స్వామివారు అనుగ్రహ భాషణం చేయడం అనేది ఆ దారిలో వెళుతుంటే మధ్యలో ఆ రోజు నైట్ హాల్ట్ అక్కడట పెద్ద ఏర్పాట్లు చేశారట. తిరువూరు అనేటువంటి గ్రామం. అక్కడ స్వామివారు శృంగేరి శంకరమఠం కట్టడానికి ఆ రోజు శంకుస్థాపన చేయాలట. శంకుస్థాపన చేసిన తర్వాత భక్తులందరినీ ఉద్దేశించి విశేషమైనటువంటి సంఖ్యలో వచ్చినటువంటి వేల కొద్దీ వచ్చిన సంఖ్యలు ఉండేటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి స్వామివారు మాట్లాడాలట. శంకుస్థాపన శిలాన్యాసానికి ఇంకో గంట సమయంగా ఉండగా ఆకాశమంతా నల్లటి మేఘంతో వచ్చి చీకటి పడిపోయిందిట. భయంకరమైన వర్షం వచ్చేటువంటి పరిస్థితి ఉందిట. చాలా తీవ్రమైన వర్షం అంటే ఆగకుండా. సరే ఇంకా గంట ఉంది శిలాన్యాసం అనగా మెల్లిగా చినుకులు పడ్డం మొదలయ్యిందిట. వీళ్ళందరి హృదయాలు కూడా చకితమైనట. ఏమైపోతుంది, స్వామివారిని ఇంత పిలిచాము, వారు శిలాన్యాసం కొంచెం వర్షం ఉన్నా చేస్తారు కానీ అనుగ్రహ భాషణం కావాలి కదా, అనుగ్రహ భాషణం ఎట్లా జరుగుతుందని అందరూ బాధపడ్డారట. అందరూ బాధపడి స్వామివారి దగ్గర మొరబెట్టుకున్నారట. అయ్యా స్వామి, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత వేదిక ఏర్పాటు చేసాం, ఊళ్ళ నుంచి చుట్టుపక్కల నుంచి జనం అంతా వచ్చారు, వీరిని ఉద్దేశించి మీరు మాట్లాడాలంటే స్వామివారు నవ్వి ఊరుకున్నారట. స్వామివారు వేదిక ఎక్కి కూర్చొని వర్షతుంపర్లతో ప్రారంభమైనటువంటి ఉపన్యాసం ప్రారంభిస్తే చుక్క వర్షం లేదట. చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద వర్షం పడిదట కానీ ఆ గ్రామంలో మళ్ళీ చుక్క నీరు లేదట. స్వామివారు పూర్తిగా గంట సేపు మాట్లాడి మొత్తం అయ్యే వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందట. అంటే వర్షం కావాలన్నా స్వామివారి అనుగ్రహమే, వర్షం లేకుండా ఉండాలన్నా స్వామివారి అనుగ్రహమే. అంటే సర్వకాల సర్వావస్థల్లో మన నిత్య నైమిత్తిక కర్మలలో, మన జీవన వ్యవహారంలో గురువు అనేది మన అంతర్భాగంలో ఒక భాగము, పూర్ణ భాగంగా భావన చేయవచ్చు. ఇక్కడ ఒక భక్తుడు మహాపీఠానికి సంబంధించిన విశేషమైన భక్తుడట, పరంపరగా ఉన్నటువంటి భక్తుడు. అతనికి ఒక అలవాటు ఉందట. కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం శృంగేరి క్షేత్రానికి వచ్చి కొన్ని వారాలు అక్కడ ఉండిపోయి రోజు స్వామివారి దర్శనం చేస్తూ రోజు చంద్రమౌళీశ్వర పూజ చేసి చూస్తూ ఉండేవారట. ఇది వారికి కుటుంబంలో ఉండేటువంటి సంవత్సరంలో ఉండే క్యాలెండర్ నియమం. అట్లా వెళ్ళారట. ఆయన కుటుంబంలో ఆ యజమాని యొక్క మనవలు ఉన్నారట, 2 చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు రోజు స్వామివారి దగ్గరికి ఈ తాతగారితో పాటు వచ్చేవారట. వస్తే స్వామివారు ఏం చేసేవారట, పొద్దునపూట పూజలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి బుజ్జగించి ఒక శ్లోకం చెప్పేవారట. ఒక శ్లోకం వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి ఆయన ఈ శ్లోకం అనుకోండి అని ఒక 2 సార్లు చెప్పేవారట. వారది కంఠస్థం చేసి మళ్ళీ సాయంత్రం అప్పచెప్పేవారట. స్వామివారికి చంద్రమౌళీశ్వర పూజకు ముందు ఆ శ్లోకం అప్పచెప్పేవాళ్ళట, లేదా మర్నాడు అప్పచెప్పేవాళ్ళట. ఇట్లా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అనుకోకుండా స్వామివారి లోపల మందిరం లోపల రోజు పిలుస్తున్న చోట ఇంకో కొంచెం లోపల గదిలోకి పిలిచి స్వామివారు ఏదో లోపల పనిలో ఉండి వీళ్ళు వచ్చారని చెప్పేటప్పటికి లోపల పిలిచారట. అక్కడ స్వామివారు కూర్చున్నప్పుడు గతంలో సీత అనేటువంటి లేడీని స్వామివారు ఒళ్ళో పెట్టుకొని ముద్దు చేస్తున్నటువంటి ఒక ఫోటో ఉందిట. ఈ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్లో చిన్నవాడు వచ్చన్నట్ట, నాకు ఆ ఫోటో కావాలి అని అడిగాట. తల్లితో, అమ్మమ్మతో తల్లితో బాధ పెట్టాట. నేను నిద్రపోను, నాకు ఆ ఫోటో కావాలని కూర్చున్నట్ట. తల్లి చెప్పిందిట, రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫోటో కొని నీకు ఇస్తాను, తప్పకుండా ఇస్తానంటే ఆ పిల్లవాడు పడుకున్నట్ట. మర్నాడు మొత్తం శృంగేరిలో షాపులన్నీ వెతికారట, ఆ ఫోటో ఎక్కడ అమ్మకానికి లేదట. అది స్వామివారి యొక్క లోపల మండపంలో తగిలించి ఉన్న ఫోటో, ఎవరో భక్తుడు తీసిన ఫోటో, అది ఇచ్చేశాడు, బహుకరించాడు, అక్కడ తగిలిచ్చారు, ఇంకా ఎక్కడా దొరకదట. సరే చాలా బాధపడ్డారట. పిల్లవాడికి ఏం సమాధానం చెప్పాలి, నిన్న రాత్రి అయితే ఇట్లా చేశాం కదా,
ఏం చేయాలి మళ్ళీ సాయంత్రం కదా వాడు అడిగేదని ఊరుకున్నారట. సరే స్వామివారి దగ్గరికి రోజు వెళ్ళినట్టే దర్శనానికి వెళ్ళారట. స్వామివారు మళ్ళీ శ్లోకం నిన్న చెప్పిన శ్లోకం అప్పచెప్పరా అంటే చెప్పారట. చెప్పేటప్పటికీ అప్పుడు చెప్పారట, మీరిద్దరూ ఒక శ్లోకం అప్పచెప్పారు, మీకు ఇప్పుడు నేను ఒక అపురూపమైన వస్తువు బహుమానం ఇవ్వదలుచుకున్నా. మీరు కొట్లాడుకోకుండా ఇద్దరికి ఒకే బహుమానం ఇస్తా, అది అపురూపమైన బహుమానం, జాగ్రత్తగా దాచుకోండి, కొట్లాడకుండా ఉంటే ఇస్తానన్నారట. వీళ్ళ మనసులో ఇంట్లో జరిగినటువంటి ఘర్షణకి ప్రతిరూపకంగా ఆ చిత్రపటాన్ని ఒక ఫోటో స్వామివారు పిలిచి ఇచ్చారట. అంటే ఏమిటి, మనం మనసులో అనుకున్నవి కూడా స్వామివారికి అనుగ్రహపాత్రంగా అవుతాయి. స్వామివారు మనని అనుగ్రహించడానికి అవి కూడా అవుతాయి. అంటే ఏమిటి, మన మనసులో ఏదైతే ఒక రకమైన కోరిక ఉంటుందో ఆ కోరిక తీర్చడానికి తండ్రి ఎట్లా పిల్లల కోసం కష్టపడి అది చేస్తారో గురువుల యొక్క అనుగ్రహం కూడా అట్లా ఉంటుంది. ఇది ఎవ్వరూ ఊహించినటువంటి విషయం ఏమిటి. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఈ విషయాన్ని పదే పదే చెప్పుకొని భక్తులకు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇది ఇక ప్రకృతిని శాసించే విషయంలో ఇందాక చెప్పా కదా, వర్షం అనేది చాలా చాలా గొప్పగా వర్షం ఆపడం, వర్షం పడ్డం అనేది కూడా చెప్పడం జరిగింది. 1986వ సంవత్సరంలో స్వామివారు అనుష్ఠాన మండపంలో పూజ చేస్తున్నారట, చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నారట. ఒక భక్తుడు వచ్చాట. ఆ భక్తుడి సమస్య ఏంటంటే మనసులో ఉంది కానీ బయటికి చెప్పట్లేదు. వాళ్ళ తండ్రి ఇంట్లో శివలింగము సాలగ్రామ పంచాయతన ఉండేదిట. అయితే వాళ్ళ నాన్నగారు చాలా వృద్ధుడైపోయి ఈ పిల్లవాడు ఉద్యోగం చేస్తున్నాడు, వీడు దేవతార్చన చేయలేడని ఆ దేవతార్చన ఎవరికో ఇచ్చేశాట. నాయనా మీరు చెయ్యండి, సదాచారం నిలబెట్టండి, మా ఇంట్లో ఆచారం కుదరదు, మావాడు ఉద్యోగాల్లో తిరుగుతుంటాడు అని చెప్పి ఆ దేవతార్చన ఇచ్చాట. ఆ తండ్రి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు పీఠభక్తుడిగా ఉన్నాడు, వచ్చాడు. ఆ పిల్లవాడికి మనసులో కోరిక ఉందట, పంచాయతనం మొత్తం ఇస్తే ఇచ్చాడు, నాకు శివలింగార్చన రోజు మహాలింగార్చన చేయాలి, శివ పూజ చేయాలని కోరిక ఉంది, రోజు లఘున్యాసంతో అభిషేకం చేసుకొని జీవితం గడపాలనుంది, నాకు మా తండ్రి గారు చక్కటి దేవతార్చన ఉండేది, నాకు మిగల్చలేదు, బాధపడుతూ శృంగేరికి వెళ్ళాట. అయితే స్వామివారిని ఈ మాట అడగడం తప్పు, దేవతార్చన దక్కించుకోలేదని అంటారో లేకపోతే ఇంకోటి అవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఏమీ మాట్లాడలేదుట. మామూలుగా లైన్లో నిలబడి ప్రసాదం తీసుకున్నాడు. నాయనా ఉంటావా, ఒకటి 2 రోజులు ఉంటావా అంటే రేపటిదాకా ఉంటానని చెప్పారట. స్వామివారు సాధారణంగా మంత్రాక్షతలు ఇచ్చే ముందు అడుగుతారు. ఒకసారి మంత్రాక్షతలు ఇస్తే ఎప్పుడు మనం శృంగేరి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడే మంత్రాక్షతలు ఇస్తారు సాధారణంగా. అంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చినా కూడా దర్శనంలో ప్రత్యేకంగా ఏం మాట్లాడరు, మనం బయలుదేరి వెళ్ళినట్టే భావిస్తారు. రేపటిదాకా ఉంటానండి అన్నారు. మర్నాడు మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారు చేయి పట్టమన్నారట. అని ఒక చక్కటి అందమైనటువంటి స్ఫటికలింగాన్ని తీసి ఇచ్చారట. ఈయన అడగలేదు, కేవలం మనసులో ఉండేటువంటి విషయాన్ని మాత్రమే గమనించినటువంటి స్వామివారు ఈ రకంగా చేయడం జరిగింది. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం. అంటే ఏమిటి, ఇంకో విశేషం ఏంటంటే ఆ 2వ రోజు ఆ వ్యక్తి యొక్క పుట్టినరోజుట. స్వామివారు అన్నారట, పుట్టినరోజు కదా ఎట్లా జరుపుకుంటావు, పుట్టినరోజుకి ఏదన్నా బహుమతులు ఉంటాయి కదా అని చెప్పి అట్లా తీసి శివలింగం ఇచ్చారట. తన జన్మతిథి రోజున స్వామివారి అనుగ్రహం ఇవ్వడం, తన మనసులో ఉండేటువంటి శివలింగాన్ని పొందడం అనేది మహద్భాగ్యంగా గురువుగారి యొక్క అపారమైనటువంటి కరుణగా భావన చేశాట. ఒక మిత్రుడు స్వామివారి దగ్గరికి వెళుతున్నట్ట. ఒక వ్యక్తి వెళుతూ వాళ్ళ మిత్రుడితో చెప్పాట, శృంగేరి క్షేత్రం చాలా గొప్పదిరా నాయనా, 2 రోజులు సెలవులు ఉన్నాయి కదా, నువ్వు కూడా వస్తే రా అంటే సరే వస్తాను. స్వామివారు సాధారణంగా ఏ గ్రంథాలు చదవమని సలహాలు ఇస్తుంటారు అని అనుకున్నట్ట మనసులో. అని మిత్రుడితో కూడా అన్నట్ట, గురువుగారి దగ్గరికి వెళ్తే మరి గురువుగారు ఇచ్చే సలహా ఏమిటి, ఏ గ్రంథం చదవమని ఆదేశిస్తారు, బహుశా భగవద్గీత ఏమన్నా చదవమని స్వామివారు ఏమన్నా చెప్తారా అని అనుకున్నట్ట, మనసులో అనుకున్నాడు. అది ఇవన్నీ మనం అంటే మానవ మాతృడుగా అనుకునేటువంటి సాధ్యాసాధ్యాల విషయంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇది జరిగితే బాగుండు, ఇది జరిగితే విషెస్ అని ఉంటాయిగా కొన్ని మనకి, అట్లా అనుకున్నట్టు. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేస్తే స్వామివారు అన్నారట, మంచి ఉద్యోగం చేస్తున్నారు, బాగుంది, కొంచెం రోజు భగవద్గీత కొంచెం చదువుకోండి అని చెప్పారు. వీళ్ళకి మనసులో స్వామివారు ఇట్లా చెప్తారేమో అనుకున్నారు. ఏదో గ్రంథం చదవడానికి స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకోవడానికి వాడు వచ్చాడు. కానీ వాడు ఏమీ చెప్పలా. స్వామివారు మంత్రాక్షతలు ఇస్తూ రోజు భగవద్గీత చదువుకోండి, భగవద్గీత గ్రంథాన్ని సంపాదించి రోజు చదువుకోండి అన్నారు.
సరే స్వామివారు చెప్పారు కదా అని నృసింహవనాన్ని నుంచి బయటకు వస్తూ షాపులన్నీ వెతికాట. అయితే అక్కడ ఎప్పుడో తాను విన్నది ఏంటంటే గీతా ప్రెస్ వారి భగవద్గీత తప్పులు లేకుండా ఉంటుంది, శుద్ధంగా ఉంటుందని ఎవరో చెప్పగా విన్నట్ట. గీతా ప్రెస్ వారి భగవద్గీత గ్రంథం కోసం మొత్తం షాపులన్నీ వెతికితే ఎక్కడ ఆ ప్రెస్ పుస్తకం దొరకలేదు. చాలా నిరాశకు గురై పోన్లే ఇంటికి వెళ్ళినప్పుడైనా మనం తెచ్చుకోవచ్చని మర్నాడు స్వామివారు దర్శనానికి వెళ్తే గీతా ప్రెస్ వారు ప్రింట్ చేసినటువంటి భగవద్గీతని వీడి చేతిలో పెట్టారట. అంటే ఏమిటి, భగవద్గీత చదవమని చెప్తారా స్వామివారు అనుకున్నది, ఆ తర్వాత భగవద్గీత చదవండి అని చెప్పింది, ఆ తర్వాత తన మనసులో గీతా ప్రెస్ పుస్తకమే చదవాలి అనుకోవడం, మర్నాడు అనుకోకుండా స్వామివారి దర్శనానికి వస్తే ఎవరికి ఇవ్వండి తనకి మాత్రమే ఆ గీతా ప్రెస్ భగవద్గీత ఇవ్వడం అనేది స్వామివారి యొక్క అపారమైనటువంటి విచిత్రమైన అనుగ్రహం. ఇట్లా ఏమాత్రం అనుమానానికి కూడా లేకుండా ఉండేటువంటి అనుగ్రహం స్వామివారికి ఉంటుందట. ఇట్లా స్వామివారు ఒక సందర్భంలో దక్షిణ దేశ యాత్ర చేస్తున్నారట. దక్షిణ భారతదేశ యాత్ర చేస్తున్నారు. ఒక విలేకరి వచ్చాట. దక్షిణ దేశం అంటే మనకి సాధారణంగా చెప్పబడేది తమిళ దేశాన్ని దక్షిణ దేశం అంటారు. అక్కడి నుంచి విస్తరించింది. మనం దక్షిణ దేశం అయినా తమిళనాడు నుంచి అంటారు దక్షిణ దేశం అని. స్వామివారు దక్షిణ దేశ యాత్ర చేస్తుంటే ఒక విలేకరి స్వామివారి పొద్దున స్వామివారి అనుగ్రహ భాషణానికి వేదిక ఎక్కే సమయంలో వచ్చి, స్వామి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నేను కొన్ని సందేహాలు ప్రశ్నల రూపంలో అడుగుతా, వాటికి సమాధానాలు చెప్పమని అడిగారట. ప్రార్థించాట సాష్టాంగ దండం పెట్టి. సరే ఓ పని చేయి, ప్రస్తుతం అనుగ్రహ భాషణానికి వెళ్తున్నాం, తర్వాత నీ ప్రశ్నలు చూస్తానులే అన్నారట. సరే అతను వచ్చి కూర్చున్నాడు, ఆడియన్స్లో కూర్చున్నట్ట. ఆశ్చర్యకరమైన సందర్భం ఏంటంటే ఆ స్వామివారి ఆ రోజు అనుగ్రహ భాషణ అంతా కూడా వీడు సంచిలో పెట్టుకున్న ప్రశ్నలే సమాధానాలట. వీడు ఏ ప్రశ్నలైతే ఇంటర్వ్యూ రూపంలో స్వామివారిని అడగడానికి వచ్చాడో ఆ సంచిలో పెట్టుకొని వారి ఎదురుగా తీసి చదవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రశ్నలన్నీ వీడు అడగకుండానే స్వామివారి అనుగ్రహ భాషణలో ఒక్కొక్క పేరా అన్నట్టుగా ఒక్కొక్క ప్రశ్నకి సమాధానంగా ఇచ్చారట. సరే అంతా అయిపోయింది, ఆశ్చర్యపోయాడు. ఏమిటిది ఇంత ఆశ్చర్యం అనుకున్నట్ట. ఇంటికి వెళ్ళిన తర్వాత మర్నాడు పొద్దున స్వామివారు తన యొక్క మఠ శిష్యుడిని పంపించారట. బలాని మఠంలో అక్కడ ఉండేటువంటి రూములు ఉంటాయి కదా, అక్కడ బలాని శిష్యుడు బలాని ఊరి నుంచి వచ్చాడు, నిన్న ఏదో అడుగుతానన్నాడు, అతన్ని పిలిపించండి అని. సరే శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకొచ్చారట, విలేకరిని పట్టుకొచ్చారు. నాయనా నిన్న ఏదో ప్రశ్నలు అడుగుతారన్నావు, ఇప్పుడు నేను కొంచెం తీరిగ్గా ఉన్నా, ఆ ప్రశ్నలు అడుగు, సమాధానం చెప్తాను, నాకు తోచినట్టుగా సమాధానం చెప్తాను అన్నట్టు. అయ్యా స్వామి మీ అనుగ్రహం ఎటువంటిదంటే నిన్నటి అనుగ్రహ భాషణం అంతా కూడా నా సంశయాలు తీర్చడానికే ఉన్నట్టుగా ఉంది. మీరు నిన్న అనుగ్రహ భాషణం చేసింది కేవలం నన్ను అనుగ్రహించడానికే. ఇంకా నా ప్రశ్నల కంటే ఎక్కువ మీ అనుగ్రహ భాషణం ఉంది. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం నిన్నటి అనుగ్రహ భాషణమే అని చెప్పాడు. అంటే ఏంటి, స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆ ఊహాశక్తికి ఎదురు లేదు. అంత పాండిత్యం ఉంది. అనుగ్రహం చేసినటువంటి భగవంతుడితో సమానమైనటువంటి వారు జగద్గురు అని చెప్పడానికి ఇది మనం ప్రత్యేకంగా దృష్టాంతరంగా చెప్పవచ్చు. ఇక స్వామివారు విజయయాత్రలో చేసినప్పుడు విజయయాత్రలో ప్రతిరోజు కూడా లేదా రోజు విడిచి రోజు కానీ అనుగ్రహ భాషణం చేయడం అనేది ఒక సంప్రదాయం. సాధారణంగా విజయయాత్రలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనుగ్రహ భాషణం అనేది ఉంటుంది. అంటే చంద్రమౌళీశ్వర ఆరాధనకి ఎంతమంది వస్తారో దాన్ని మించి అనుగ్రహ భాషణానికి జనం రావడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహ భాషలో అంత జ్ఞానాంశాలు ఉంటాయి. ఆ సందర్భంలో స్వామివారు ఆయా సందర్భాల్లో ఇచ్చినటువంటి కొన్ని అనుగ్రహ భాషణాల్లో సారాంశాలని ఇక్కడ వివరిస్తా. స్వామివారు మామూలుగా ఒక ప్రశ్న వేసుకున్నారట. ప్రతివారికి లోకంలో వేదాంతం అనేది చాలా సులభము, వేదాంతం అనేది చాలా చులకన అనేటువంటి విషయం అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వేదాంతం యొక్క నిజమైనటువంటి లక్షణం ఏంటంటే జ్ఞానము, దాని ద్వారా మోక్షము రావడము వేదాంతం యొక్క ప్రధానమైన విషయం. అయితే ఈ వేదాంత అధ్యయనంలో కూడా భిన్నమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆచార్య పురుషులు అంటే మాధవాచార్యులు, అట్లాగే రామానుజాచార్యులు వారు, అంతకుముందు మొట్టమొదటిగా వచ్చిన శంకరాచార్య స్వామి వారు మతభేదాలతో వేదాంతులైనటువంటి వారు బ్రహ్మజ్ఞానాన్ని ప్రయత్నం చేశారు. అందరూ కూడా బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి వేదాంత విషయమే చెప్పారు. ఇందులో తేడా లేదు. అంటే స్థాయి భావము తేడా కానీ ప్రతి ఆచార్య పురుషుడు కూడా గొప్పవాడే. అయితే అద్వైతంలో ఉండే గొప్పతనం ఏంటంటే వేదాలకు సంబంధించినటువంటి అంతమైనటువంటి ఉపనిషత్తుల్లో
ప్రధానంగా ఉపనిషత్తుల్లో అద్వైత సారమంతా కూడా చెప్పబడింది. జీవబ్రహ్మైక్య సిద్ధాంతమంతా కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఈ జీవబ్రహ్మైక్య సిద్ధాంతమే అద్వైతము అని మనకి ఆచార్య శంకరులు చెప్పారని చెప్పి ఆ జీవబ్రహ్మైక్య సంధానం గురించి వివరిస్తూ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. దాంట్లో చెప్పబడిన విషయం ఏంటంటే, శంకర భగవత్పాదుల వారి దృష్టిలో భిన్న భిన్న మార్గాల్లో ప్రసరించే వారందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళతారు. అట్లా లక్ష్యంతో వెళ్ళే వాళ్ళల్లో ప్రధానంగా అద్వైత పరంపరలో ఆచార్య పురుషులైనటువంటి శంకరాచార్య స్వామి వారు చెప్పింది ఏంటంటే, ఈ బ్రహ్మైక్య సంధానం చేసే విషయంలో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించిన వాడికే బ్రహ్మైక్య సంధానం కలుగుతుంది. వర్ణాశ్రమ ధర్మాలని కనుక దూరం పెడితే బ్రహ్మైక్య సంధానం కాదు. ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్న పెద్ద ప్రమాదం ఏంటంటే, వేదాంతులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వేదాంతాలు పేరు చెప్పి కాషాయ వస్త్రాలు కట్టుకొని వేదాంతం బోధిస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు, అంటే క్రమ సన్యాసం తీసుకొని వాళ్ళు, దండ సన్యాసం చేయని వాళ్ళు, ఇతరులు ఉన్నారే, వేదాంతాన్ని గృహస్థులు కూడా చెప్తున్నారు, స్త్రీలు కూడా చెప్తున్నారు. ఇట్లా ఉన్న దాంట్లో ఏమిటి, వర్ణాశ్రమ విభాగాన్ని ఒప్పుకోకుండా దాన్ని మరుగుపరిచి దానికంటే వేదాంతం వేరు అని చెప్తున్నారు. ఇంకొక పెద్ద ప్రమాదమైనటువంటి వేదాంత ప్రవచనాలు ఎట్లా ఉంటాయంటే, ఈ అవతార పురుషులు పురాణాలు ఇవి కాదు, ఇవి కేవలం ఉపనిషత్తులే నిజమైనటువంటి విద్య అని నేర్పేటువంటి పద్ధతి ఉంది. ఇక్కడ వీరు స్వామివారు ఏం చెప్తున్నారంటే, శంకర భగవత్పాదులు వారు ఉపనిషత్తుల యొక్క భాష్యం రాస్తూ, అంటే వేదాంత గ్రంథాలు రాస్తూ, ప్రకరణ గ్రంథాలు రాస్తూ ప్రతి చోట కూడా పురాణాల నుంచే కోట్ చేశారు విషయాలు. అంటే వేదాంతాన్ని సమన్వయం చేసి చెప్పేటప్పుడు అటు భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ లేదా ఇంకా ఏదైనా ఏ ఉపనిషత్తుకైనా సనత్సుజాతయం కానీ ఏ ఉపనిషత్తుకు కానీ భాష్యం రాసేటప్పుడు స్వామివారు పురాణ గ్రంథాల నుంచి తీసుకొనే ఉదాహరణలు ఉల్లేఖించారు. అంటే అర్థం ఏంటంటే, వేదాంతానికి పురాణము వ్యతిరేకము కాదు, వ్యాసరచనలు వేదాంతానికి వ్యతిరేకం కాదు. వీళ్ళకుండే అజ్ఞానం ఎట్లా ఉంటుందంటే, బ్రహ్మసూత్రాలు రాసిన వేదవ్యాసుల వారే పురాణాలు రాశారు, కానీ వేదాంతం వేరు పురాణం వేరని వేరు చూడడం అనేది వీళ్ళ యొక్క అజ్ఞానం. కనుక ఎందుకు వీళ్ళు వేరుగా చెప్తున్నారు, పురాణ గ్రంథాలని వ్యతిరేకిస్తున్నారంటే, వర్ణాశ్రమ ధర్మాలని బాగా విచారించి ప్రతి పురాణంలో కూడా వర్ణాశ్రమ ధర్మం ఉంటుంది. ఆశ్రమ ధర్మాలు వర్ణ ధర్మాలు విడివిడిగా చెప్తారు కనుక పురాణ ఇతిహాసాల్లో ఉండేటువంటి ఆ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా లోపం లేకుండా తూచా తప్పగా ఎవరైతే పాటిస్తారో వారికే బ్రహ్మానుసంధానం పరబ్రహ్మానుసంధానం కుదురుతుంది. కనుక ఈ ఆశ్రమ ధర్మాల పట్ల ఉత్సాహంతో శ్రద్ధతో ఎవరైతే నియమంగా ఉంటారో, ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాలను విశ్వసిస్తారో వాళ్ళకే బ్రహ్మతత్వం తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి మార్గము ఈ ఫండమెంటల్గా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తేనే ఉంటుంది. కనుక ఆదిశంకరుల యొక్క అద్వైత మార్గంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందుకనే చాతుర్వర్ణ్యాన్ నా చేతనే చాతుర్వర్ణ్యాలు సృష్టించబడ్డాయని కృష్ణ పరమాత్మ చెప్పబడ్డారు. దానికి వ్యాఖ్యానం రాసిన ఆదిశంకరులు కూడా ఇదే చెప్పారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ స్వధర్మం అనే దానికి ప్రత్యేకంగా స్వామివారు అనుగ్రహ భాషలో చెప్పారు. బ్రాహ్మడు ఉన్నాడు, సకాలంలో ఉపనయనం చేసుకోవడం, అగ్నికార్యం చేయడం, ఆ గాయత్రిని ఉపాసించడం అనేది బ్రాహ్మణుడికి క్రమశిక్షణతో కూడిన విషయం. ఈ క్రమశిక్షణ అర్థం ఏంటంటే, అర్ధరాత్రి సంధ్యావందనం చేయడం కానీ, అర్ఘ్యప్రదానం చేయడం కానీ, వారంకొకసారి అగ్నికార్యం చేయడం కానీ ఇది వీడి యొక్క సాధన కాదు. స్వధర్మానుష్ఠానం అంటే తన ధర్మానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన కలిగి తూచా తప్పకుండా ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించడం. ఆ తర్వాత విద్యార్థి దశలో బ్రహ్మచారిగా ఉన్నవాడు వేదాధ్యయనం చేయాలి, ఆ తర్వాత శాస్త్రాధ్యయనం చేయాలి, ఆ తర్వాత కర్మాచరణ చేయాలి. ఇది బ్రాహ్మణుడికి చెప్పినటువంటి విహితమైనటువంటి కర్మ. ఇక ఇట్లా ఏ వర్ణానికి ఆ వర్ణానికి సంబంధించినటువంటి వర్ణధర్మాలు ఉన్నాయి. ఆ వర్ణధర్మాల్ని ఆచరిస్తేనే స్వధర్మనిష్ట స్వధర్మ నియతి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ఈ వర్ణధర్మాలు కాకుండా ఇప్పుడు లౌకికంగా అందరూ సామాన్యంగా భావించేటువంటి సామాన్య ధర్మాలు ఉన్నాయి. ఈ సామాన్య ధర్మాలు 4 వర్ణాల వారికి ఉన్నాయని చెప్తున్నారు స్వామివారు. మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు లేదా బ్రహ్మచర్య గృహస్థాశ్రమ వానప్రస్థ సన్యాసులు వాళ్ళకుండే ధర్మాలు ఎట్లా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా వర్ణాశ్రమ ధర్మాల్లో అందరికీ కూడా సహజంగా చెప్పబడింది ఏంటంటే సామాన్య ధర్మము. వేదము స్పష్టంగా చెప్పబడింది సామాన్య ధర్మం. ఏమిటి సామాన్య ధర్మాలంటే ధర్మాచరణ, సత్యవచనము, రుజుమార్గ ప్రదర్శన, దయ, అసూయ లేకపోవడం, ఆ తర్వాత నియమపూర్వకమైన జీవితం, అహంకార పరిత్యాగం. ఇవి సామాన్య ధర్మాలుగా చెప్పబడ్డారట. ఇవి సామాన్య ధర్మాలు ఆచరిస్తే ఏం జరుగుతుందంటే, జగద్గురువులు తన యొక్క అనుగ్రహ భాషలో ఏం చెప్పారంటే, ఆత్మనిగ్రహం ఏర్పడుతుంట.
ఈ సామాన్య ధర్మాల్ని కనుక తూచా తప్పకుండా పాటిస్తే ప్రతివాడు కూడా, అంటే ఏ వర్ణవాడైనా సరే సామాన్య ధర్మాల్ని పాటించాలట. ఈ సామాన్య ధర్మాలు చేస్తే ఏమిటి? ఈ సామాన్య ధర్మం అంటే ఏమిటి? సత్యం మాట్లాడడం. సత్యం వద ధర్మం చర ఉంది కదా, వేదంలో చెప్పబడింది. ఆ వేదంలో చెప్పినటువంటి ఈ మాటలు, శాసనాత్మకమైన విషయాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. దీన్ని సామాన్య ధర్మం అన్నారు. సత్యవచనము, రుజువర్తనము, నేరుగా ప్రవర్తించడం, అంటే కపటం లేకుండా ప్రవర్తించడం, నిష్కపటిగా ఉండడం, రుజువర్తనం. తర్వాత దయ, అనసూయత, ఏ జీవి పట్ల కూడా అసూయ లేకపోవడం, అవతల వాడి యొక్క సంపద, సుఖము, భోగము, భాగ్యము లేదా ఆయుష్ చూసి మనం బాధపడడం లేకుండా అసూయని వదిలిపెట్టాలి. ఇక అహంకార పరిత్యాగం అనేది కూడా స్వధర్మంలో చాలా ప్రధానమైనది. అంటే సామాన్య ధర్మంలో అహంకార పరిత్యాగానికి కూడా ఉంది. అంటే సత్యాన్ని ఆచరించడం ఎంత ప్రధానమో అహంకార పరిత్యాగం కూడా అంత. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నతమైన కులంలో ఉన్నా అహంకారం అనేది మనిషి పతన హేతు అవుతుంది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టాలి. బుద్ధిని, ఆత్మనిగ్రహాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండడం అనేది, నైతిక గుణం కలిగి ఉండడం, నైతిక విలువలు కలిగి ఉండడం సామాన్య ధర్మంగా చెప్పబడిందని స్వామివారు చెప్పారు. ఇక ప్రతివాడు కూడా కామ్యకర్మలు చేసిన తర్వాత శంకర భగవత్పాదుల వారు చెప్పిన మాటలో ఒక మాట చెప్పారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే కామ్యకర్మలతో ప్రారంభిస్తాం. ఇప్పుడు వేదం చదివిన వాళ్ళు కూడా మొదట్లో ఇష్టిలు చేస్తూ ఉంటారు. ఆ ఇష్టిలన్నీ ఎందుకు చేస్తుంటారంటే ఆయా కాలాల్లో అనుగ్రహం కోసం చేస్తుంటారు. పాప పరిహారం, ప్రాయశ్చిత్త రూపకం, ఇట్లా ఇష్టిలు చేస్తుంటారు. అట్లాగే విశేషమైనటువంటి పర్వాల్లో కొన్ని కామ్యకర్మలు చేస్తుంటారు. ఈ కామ్యకర్మలు చేసేటప్పుడు మామూలుగా సాధారణంగా ఏం చేస్తాము? పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తాం. ఏదో మనకు ఆయురారోగ్య, ఐశ్వర్య, కుటుంబ వృద్ధి, ఏవో అన్ని పెద్ద లిస్టు చెప్తాం. లేకపోతే కనీసం షార్ట్గా ఏం చెప్తాం? పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తాం. కానీ ఆచార్య శంకరులు తమ యొక్క భాష్య గ్రంథంలో దీన్ని వ్యతిరేకించారట. ఈశ్వరార్థం అని చెప్పాలట. మనం చెప్పేది పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పకుండా నువ్వు పరమేశ్వరుడికి ప్రీతి చేసేదేమిటి? అసలు ఆయనకి ప్రీతి చేయగలిగే స్థాయి నీదా? అంటే అన్నీ ఇచ్చింది పరమాత్మే కదా. నువ్వు ఒక గ్లాసు అన్నం వండి లేదా గుప్పెడు అన్నం వండి నైవేద్యం పెట్టిస్తుంటే నీకు ఎన్నో పుట్ల ధాన్యం ఇస్తే అందులో 4 గింజలు నైవేద్యం పెట్టిస్తున్నావు. అట్లాగే పరమేశ్వరుడికి నువ్వు ప్రీతి చేయడం ఏంటి? కనుక ఏం చేయాలట? ఈశ్వరార్థం కర్మ కరిష్యే అని సంకల్పం చెప్పాలట. ఎప్పుడు? కొంత వయసు అయిపోయిన తర్వాత, కామ్యకర్మల యొక్క స్థాయి దాటిన తర్వాత ఒక నిష్కామకర్మకి వెళ్ళేవాడు చేసేటువంటి నిత్య అనుష్ఠానం కానీ కర్మలు కానీ కామ్యకర్మ కాకుండా గుణకర్మగా చేసుకుంటూ ఈశ్వరార్థము అంటే ఈశ్వరుని కొరకు, అంటే వారిని ఉద్దేశించి అని అర్థం. కనుక ప్రీతి అనే పదం వాడకూడదు అని చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి ప్రీతిపాత్రమైనది ఏంటంటే నువ్వు సనాతన సంస్కారంలో ఉండడం, ఆచారపరంగా జీవించడమే పరమేశ్వరుడికి ప్రీతి. నువ్వు ఏ కర్మలు చేయకపోయినా సదాచార సంపన్నతతో నీ జీవితం గడపడమే పరమాత్మ యొక్క ప్రీతి కారణం. కనుక నువ్వు ధర్మంగా ఉండడం, సత్యం మాట్లాడడమే పరమాత్మ ప్రీతి. కానీ నువ్వు క్రతువులు చేసి దానాలు చేసి అది పరమాత్మకి ఆనందం కలుగుతుందనే వద్దు. నీ ఆత్మోద్ధరణకే నువ్వు చేస్తున్నావు, నీ ప్రయోజనానికి, నీ లాభం కోసం నువ్వు చేస్తున్నావు తప్పించి పరమేశ్వర ప్రీత్యర్థం కాదు. నీ ప్రీత్యర్థం నువ్వు చేస్తున్న పని కనుక ఇక్కడ చెప్పవలసినటువంటి సంకల్పం ఈశ్వరార్థం కర్మ కరిష్యే అని చెప్పాలి అన్నారు. ఇక ఈ స్వర్గ నరకాల గురించి కూడా చాలా సందేహపడతారు జీవులు. స్వర్గం ఉందా, నరకం ఉందా అంటే ఈ స్వర్గ నరకాలని నువ్వు సృష్టించుకుంటోందే అని స్వామివారి యొక్క వచనం. అంటే ఏమిటి? నువ్వు పుణ్యకర్మలు చేస్తే స్వర్గాన్ని నిర్మాణం చేసుకుంటున్నావు, పాపకర్మలు చేస్తే నీవు ఇటుక పేర్చి నరకాన్ని తయారు చేసుకున్నావు. నువ్వు నిర్మాణం చేసుకున్న భవనానికి నువ్వు వెళ్ళడమే తప్పించి స్వర్గ నరకాలనేవి నీ చేత నిర్మించబడ్డటువంటి ఆవరణలే అని స్వామివారు చెప్పారట. ఇక స్తోత్ర సాహిత్యం గురించి స్వామివారు ఒక అనుగ్రహ భాషణం చేశారు. ఒక విజయయాత్రలో స్వామివారు అసలు స్తోత్రాలు ఎందుకున్నాయి, ఆ స్తోత్రాలని ఏ భావన చేయాలని. అంటే సాధారణంగా మనం స్తోత్రాలన్నీ కూడా ఫలశ్రుతిని ఆధారం చేసుకొని చదువుతాం. ఈ స్తోత్రం చదివితే గ్రహపీడ పోతుంది, ఈ స్తోత్రం చేస్తే కనకధారాస్తవం చేస్తే ఇంట్లో బంగారు కాసులు గురుస్తాయి, లేదా శని బాధ పోవాలంటే దశరథ కృత శనేశ్వర స్తోత్రం చేయాలి. ఇట్లా మనం ప్రతిదానికి = ఏదో రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ స్వామివారు ఏం చెప్తారంటే మహాత్ములు, దేవర్షులు, ఋషులు, యతీశ్వరులు, జగద్గురువులు రచించినటువంటి రచనల్లో, స్తోత్రాల్లో అనేకమైనటువంటి గంభీరమైనటువంటి విషయాలు ఉంటాయట. ఆ గంభీరమైన విషయాల్ని మననం చేయాలట. అందులో మంత్రశాస్త్ర రహస్యాలు ఉంటాయట, ఉపదేశ రహస్యాలు ఉంటాయట,
మనం చేయవలసినటువంటి ఉపాసనకు సంబంధించిన విషయాలు ఉంటాయట. అంతేకాకుండా అందులో వివేకాన్ని పెంచేది, వైరాగ్యాన్ని పెంచేది, జ్ఞానాన్ని పెంచేది, భక్తిని పెంచేటువంటి అంశాలు ఉంటాయట. కనుక వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో వేమన శతకం, సుమతి శతకం అప్పచెప్పినట్టుగా స్తోత్రాలు చేయొద్దు, యాంత్రికంగా చేయొద్దు. మనం లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం బృందాలుగా కూర్చొని గుక్కపట్టి చదివేస్తూ ఉంటారు. అక్కడ లౌకికంగా ఆలోచిస్తూ చేసేవాళ్లే తప్పించి ఏదో జనం అందరూ మెచ్చుకోవాలనో, ఫోటోలు తీస్తారనో, లేకపోతే ప్రసాదాలు ఇస్తారనో, సర్టిఫికెట్లు ఇస్తారనో ఇటువంటి విషయాల్లో ఇక్కడ వేరే ఏం చెప్తున్నారంటే, నువ్వు చేసేటువంటి స్తోత్ర సాహిత్యానికి మూలమైనటువంటి మహర్షుల యొక్క తపస్సు ఉంది. వారు తపస్సు చేసి ఆ తపస్సులో ఆ దైవాన్ని దర్శించి ఆ దైవాన్ని ఉద్దేశించి రచించినటువంటి స్తోత్రాలు అవి. కనుక దానికి ఒక భావ గాంభీర్యత ఉంటుంది. ఆ గాంభీర్యతని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీకు ఉత్తమమైన ఫలితం వస్తుంది అని చెబుతూ, ఎవరు పడితే వాడు ఏ స్తోత్రం పడితే ఆ స్తోత్రం చేయకూడదు అనేది జగద్గురువుల యొక్క ఆదేశం. శంకర భగవత్పాదుల వారి యొక్క స్తోత్ర సాహిత్యంలో కూడా కొన్ని స్తోత్రాలు, మన శివగంగ వెళ్తే స్వామివారు అదే చెప్పారు, సౌందర్యలహరి పేరు మీద గుంపులుగా స్తోత్రాలు చేస్తున్నారు, అందులో మంత్ర రహస్యాలు ఉన్నాయి కదా అని స్వామివారు మన శివగంగ పీఠాధిపతి వారు మొన్న వెళితే అన్నారు. జనసామాన్యం చేస్తున్నారు, మనం ఏం చేస్తాం, ఇంతో అంతో భక్తిగా ఆ రకంగా వెళుతున్నారు కదా స్వామి అంటే, కాదు అది చాలా తప్పు. ఎందుకంటే దాంట్లో కొన్ని మంత్రాలు, అక్కడక్కడ మంత్రభాగాలు ఉన్నాయి. అది ఎవరు పడితే వారు ఏ నియమం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సాయంత్రం పూట, రాత్రిపూట చేస్తున్నారు అన్నారు. కనుక ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారంటే, స్తోత్ర సాహిత్యం ఉన్నప్పటికి కూడా అందులో మంత్రభాగం ఉంటుంది కనుక, కొన్ని బీజాక్షరాలతో కూడి ఉంటుంది కనుక, ఉచ్చారణ దోషాలు లేకుండా చేయడం అనేది చాలా కష్టం కనుక కొంచెం నియమంగా గురువు యొక్క ఉపదేశం పొందంది ఏది చేయకూడదు. స్తోత్రం కూడా గురువు ఉపదేశంతోనే ప్రారంభించాలి. గురువుగారు ఇది చేసుకో అన్నారనుకోండి, చెయ్యాలి. మీరు దీన్ని గమనించారో లేదో, పూర్వకాలంలో పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే, అయ్యా నేను బలాని ఖడ్గమాల చేయవచ్చా, నేను ఇది చేయవచ్చా అంటే, వద్దు నాయన, మీ ఇంట్లో ఆచారం పెద్దగా లేదు, అవి చెయ్యొద్దు, దాని బదులు వేరేదో సులభంగా చదువుకో అని అన్నపూర్ణాష్టకమో మహిషాసుర ఇదో స్తోత్రమో చేయమని చెప్పేవారు. ఎందుకంటే ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, గురువుల యొక్క అనుగ్రహం ద్వారా మనం మంత్రం కానీ, స్తోత్రం కానీ, జపం కానీ తీసుకోవాలి. మనకి యోగ్యమైనటువంటిది ఏదో, ఉపాధేయం ఏదో అది గురువులకు తెలుస్తుంది. వైద్యుడి దగ్గర రోగికి సంబంధించిన నిదానం ఎట్లా తెలుస్తుందో, తల్లికి పిల్లవాడికి ఎంత పెట్టాలో భోజనం అనేది తెలుస్తుందో, అందుకనే పిల్లవాడు ఉమ్మేసినా కూడా బలవంతంగా ఎందుకు పెడుతుందంటే, పిల్లవాడికి ఇంకా పుష్టి ఉంది, ఆకలి తీరలేదని మళ్ళీ తల్లి ఆడించి లాలించి బుజ్జగించి పెడుతుంది చూసారా. అట్లా గురువు కూడా శిష్యుడి యొక్క యోగ్యత, స్థాయి, వాడి జీవితానికి ఉపకరించేది చెప్తాడు కనుక ఈ మంత్ర స్తోత్ర సాహిత్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అనేది స్వామివారి ఉద్దేశం. ఇక్కడ ఒక మాట చెప్తూ, దేవీ భాగవతంలో ఉండేటువంటి, శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి వృత్రాసుర వధ అనేటువంటి అక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా ఉంది. వృత్రాసుర వధలో జరిగింది ఏమిటి? తండ్రి పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టిలో స్వరభంగం జరగడం వల్ల రాక్షసుడు దుర్మార్గుడుగా పుట్టాడు. వృత్రాసురుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఇంద్రుడిని చంపవలసిన వాడు పుట్టవలసిందిగా వీడు కోరుకుంటే ఇంద్రుడి చేత చచ్చేవాడు పుట్టాడు. స్వరభంగం. ఇప్పుడు ఉదాహరణకి పలకటంలో వచ్చేటువంటి విషయంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. శివం శవం ఎంత తేడా ఉంది చూడండి. శివం అంటే శుభం, శవం అంటే అది జీవం లేనటువంటి పదార్థం. అట్లాగే ఉచ్చారణ దోషము, స్వరదోషము ఇవి ఉండడం వల్ల విపరీత ఫలితాలు వస్తాయి. కనుక మహర్షులైనటువంటి వాళ్ళు రచించినటువంటి మహాత్ములు, మహర్షులు, సిద్ధపురుషులు, యోగులైనటువంటి వాళ్ళు రచించినటువంటి గ్రంథాలలో ఆ స్తోత్ర సాహిత్యం సులభంగా అనిపించినా అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది కదా పుస్తకం అని చెప్పి కొని తెచ్చుకొని చదివేస్తూ ఉంటారు. గురువుల దగ్గర అనుగ్రహం తీసుకొని ఇది నాకు ఉపకరిస్తుందా, ఇది నాకు యోగ్యమవుతుందా. ఇంకో రహస్యం కూడా ఉంది. సాధారణంగా ఏదైనా ఒక మంత్రానికి తీసుకోవడానికి పూర్వకాలంలో మన జాతక పరిశీలన కూడా చేసేవారు. మన జాతకంలో కొంతమంది దేవతల యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన కొంతమందికి పనికొస్తుంది, హనుమద్ ఆరాధన కొంతమందికి పనికొస్తుంది, గణపతి ఆరాధన కొంతమందికి పనికొస్తుంది, దుర్గా ఆరాధన కొంతమందికి పనికొస్తుంది. కొంతమందికి హనుమద్ ఉపాసన వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. చిత్తచాంచన్యంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వారి జాతకంలో వారికి తద్వ్యతిరేకమైనటువంటి ఉపాసనలు పనికొస్తాయి తప్పించి ఇది పనికిరాదు అనేది క్వాచిత్కంగా, అంటే వాళ్ళ యొక్క చిత్త ప్రవృత్తి కూడా మారడం అనేది కనబడింది. అట్లాగే ఏ మంత్రాన్ని సాధించినా కూడా అది మన జాతకరీత్యా మనకు యోగ్యమైతేనే ఉంటుంది. ఇక మంత్రబలం, గురుబలం కూడా ఎట్లా వస్తుందంటే పూర్వజన్మ కర్మఫలితంగా వస్తుంది. మనకి ఉత్తమ గురువు దొరకడం కానీ, ఉత్తమ మంత్రం దొరకడం కానీ, ఉత్తమ స్తోత్రం దొరకడం కానీ అటువంటిది పూర్వజన్మ సంస్కారాల్లో వస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్పారంటే,
ఇక్కడే మళ్ళీ చెప్తున్నారు, అనుగ్రహ భాషలో స్పష్టంగా చెప్తున్నారండి. ఆదిశంకర భగవత్పాదులు రచించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. వారు స్థాయి భేదం బట్టి స్తోత్రాలు రచించారట. అందరికీ శంకర సాహిత్యం అంతా కూడా అందరూ చదవదగిందనే మాట తప్పు. అందులో వారు రాసినటువంటి భాష్య గ్రంథాలన్నీ కూడా కేవలము పై స్థాయిలో బాగా నియమపూర్వకంగా వేదము శాస్త్రము చదివిన వారికి వారిని ఉద్దేశించి వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళకి అర్థం చేసుకునే స్థాయి కోసం వారు భాష్య గ్రంథాలు రాశారు. ఇక సామాన్య జనం కోసం ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాల్లో సరళ స్తోత్రాలు రచించారు. మంత్రగర్భితమైనటువంటి స్తోత్రాలు మాత్రం కేవలం గురూపదేశంతో చదవదగినవని చెప్పారు. ఇక్కడే స్వామివారు ఏం చెప్తున్నారంటే, స్వామివారు వివిధ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు రచించినప్పటికీ కూడా ఒకే ఒక భగవంతుడిని అనేక అవతారాల్లో స్వామివారు కృష్ణ పరమాత్మ స్తోత్రం, రామస్తోత్రం, అట్లా విష్ణు స్తోత్రం అన్నీ రాశారు. కానీ ఆయా స్థాయి బట్టి మాత్రమే చదువుకోవాలని చెబుతూ నృసింహకరావలంబం గురించి స్వామివారు ఒక అనుగ్రహ భాషణలో చెప్పారు. నృసింహస్తుతిలో కరావలంబ స్తోత్రంలో ఆదిశంకరులు నరసింహ అవతారాన్ని అర్చించమని చెబుతూ శంకర్ల వారు ఉపదేశించారట. ఏం చెప్పారంటే, ఎప్పుడూ కూడా బింబ ప్రతిబింబాల్ని భావన చేయమని చెప్పారట. బింబము అంటే పరమాత్మ, ప్రతిబింబం అంటే జీవుడు. అంటే అర్చించేవాడు ప్రతిబింబము, అర్చింపబడేవాడు బింబము. కనుక ఎప్పుడు కూడా బింబాన్ని ఉపాసించాలి. బింబాన్ని ఉపాసిస్తే ప్రతిబింబం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు మన మొహంలో బొట్టు లేదనుకోండి, మనం అద్దానికి బొట్టు పెడితే అద్దంలో మనం ఉన్న ప్రదేశానికి బొట్టు పెడితే ఏమవుతుంది? అద్దానికి మాత్రమే బొట్టు ఏర్పడుతుంది, కానీ బింబానికి ఏర్పడదు. కనుక మనకి బొట్టు పెట్టుకుంటేనే అద్దంలో ఎట్లా ప్రతిఫలిస్తుందో, ఈశ్వరారాధన సందర్భంలో భగవంతుడిని ఉపాసిస్తేనే ఆ భగవంతుడు ప్రతిబింబ రూపకమైనటువంటి జీవుణ్ణి ఉద్ధరిస్తాడు. కనుక దేవుణ్ణి ఆరాధించి జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి అని ఆ స్తోత్రంలో చెప్తూ బింబ ప్రతిబింబ విషయాల్ని ఆలోచించాలి, బింబాన్ని అలంకరించాలి, ప్రతిబింబాన్ని అనుసరించాలి అని చెప్తూ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చెప్తున్నారు. తత్ ప్రభుజీవ ప్రియమిచ్చతి చే నరహరి పూజనం కురు సతతం. నృసింహస్వామిని నిరంతరము కూడా అర్చించు. ప్రతిబింబాకృతిలో ఉండేటువంటి ధృతి ఏదైతే ఉందో అది కుశలంగా బాగా కౌశల్యంతో నైపుణ్యంతో నువ్వు అర్చించు. ఓ మనసా, నువ్వు ప్రభువైనటువంటి ఆ బింబాన్ని అర్చించు, అప్పుడు కోరిన కోరికలన్నీ తీరతాయని ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ స్తోత్రంలో చెప్పారు అని చెప్పి, అంటే స్తోత్రం కేవలం భగవంతుడిని స్తుతించడానికి మాత్రమే కాకుండా భగవంతుడి యొక్క యథార్థ స్థితి, భక్తుడి యొక్క స్థాయి, వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని స్తోత్ర సాహిత్యంలో నర్మగర్భితంగా చెప్పారని చెప్పి ఒక అనుగ్రహ భాషణం అంతా కూడా నృసింహకరావలంబం నుంచే స్వామివారు చెప్పారు. తవహితమేకం వచనం పక్షే శృణు సుఖ కామోదిత సతతం అనేటువంటి శ్లోకంలో స్వామివారు ఏం చెప్పారు? స్వప్నే దృష్టం సకలం అని ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా దృశ్యాదృశ్య వస్తువులని చెబుతూ దానికి సంబంధించిన విషయాన్ని కూడా స్వామివారు స్వప్నంలో ఏదైతే ఉందో అది సత్యం కాదు, జాగ్రత్త అవస్థలో ఉన్నది ఏది సత్యమైతుంది ఎట్లా ఉంటుందో అట్లాగే బింబరూపకంగా ఉండే పరమాత్మ యథార్థము, ఆ పరమాత్మని మీరు సర్వకాల సర్వావస్థలో అర్చించి వినండి. అంటే ఏదైతే సృష్టించబడిందో అది మిథ్య. స్వామివారు తీర్మానం ఏం చేశారంటే, సృష్టిలో ఏది సృష్టించబడిందో అది నశ్యం అవుతుంది. కనుక సృష్టించబడిన ప్రతిదీ నశ్యమవుతుంది. కనుక ఈ ప్రాపంచికమైనటువంటి ప్రపంచమంతా కూడా నశ్వరమైనది, మాయా, దీన్ని నమ్మద్దు, మిథ్య అని తెలుసుకోమని చెప్పారట. ఇక ధర్మ ప్రబోధన చేసేటప్పుడే స్వామివారు తన యొక్క అనుగ్రహ భాషలో ధర్మ ప్రబోధన చేస్తూ భగవత్పాదుల వారు చేసినటువంటి గొప్ప నిర్మాణ చాతుర్యాన్ని వివరించారు. ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్వామివారు ఎందుకు సృష్టించారు అంటే, సనాతనమైనటువంటి వైదిక సంస్కారం, సనాతనమైనటువంటి ఇందాక చెప్పిన వర్ణాశ్రమ ధర్మ ఆచరణ సరిగ్గా జరగడానికి 4 దిక్కులా 4 ఆచార్య పురుషులను పెట్టి అటు వర్ణాశ్రమ ధర్మాల్ని ఇటు వేద రక్షణని చేయడానికి పెట్టారట. ఇట్లా జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఆదేశంతో సనాతన భారతీయ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి వైదిక ధర్మాన్ని బలవత్తరం చేయడానికి స్వామివారు ఈ ఆమ్నాయ పీఠాలని నిర్మించారు అని చెప్పి, వైదికమైనటువంటి భావనలు మాత్రమే ఈ ఆమ్నాయ పీఠాల్లో ప్రచారం జరగాలి, అవైదికమైనటువంటి విషయాలు, వామాచార విషయాలు ఇందులో అర్చింపబడకూడదు, ధర్మ వ్యతిరేకమైనటువంటి ఏదైనా ఉంటే దాన్ని నిర్మూలించి వ్యతిరేకించాలి అని చెప్పి జగద్గురువులు ఆమ్నాయ పీఠాల్లో వారికి చెప్పారట.
ఆమ్నాయపీఠ శాసనంలో రాశారట. యోగ్యతా తారతమ్యాల బట్టి, అవగాహన శక్తి బట్టి, స్థాయి బట్టి, అంతస్తులను బట్టి ఆదిశంకర్ల వారి యొక్క రచనలని వారు లోకంలో అందరూ ఆచరించాలి. బ్రహ్మసూత్ర భాష్యము, మేధావి వర్గము, విద్వద్వర్గము, శాస్త్రం చదివిన వారికి మాత్రమే బ్రహ్మసూత్రాది భాష్యాలు చెప్పబడ్డాయి. ఇతరుల యొక్క సామాన్య జీవనానికి ప్రకరణ గ్రంథాలు మాత్రమే చెప్పబడ్డాయి అని స్వామివారు, భారతీతీర్థ స్వామివారు తన యొక్క అనుగ్రహ భాషలో చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే అద్వైత సిద్ధాంత వివరణ చేయడానికి స్వామివారు శంకర భగవత్పాదుల వారు ఒక శ్లోకంలో చెప్పిన సందర్భం ఉంది, 10 శ్లోకాల్లో చెప్పిన సందర్భం ఉంది, 100 శ్లోకాలు అద్వైత ప్రతిపాదన కోసం చెప్పిన పద్ధతులు ఉన్నాయి కనుక ఆ స్థాయి బట్టి వారు చదవాలి తప్పించి శంకర సాహిత్యం అని చెప్పి అందరూ కూడా సర్వులు కూడా సర్వస్థాయి వాళ్ళు కూడా చదవడం తప్పు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకా మానవుడి యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి? మానవుడిగా జీవించిన వాడికి దుఃఖం కోసం బాధపడుతూ ఉంటాడు. ప్రతివాడు ఏమంటాడంటే నాకు దుఃఖం ఉందండి, నాకు దుఃఖం ఉందని ఏడుపు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. వాడికి వాడు ఏడుపు కల్పించుకుంటాడు. ఆ ఏడుపుని ఏడవలేక మళ్ళీ ఇంకొకటి దగ్గర ఏడుస్తుంటాడు. అంటే వాడికి సర్వకాల సర్వావస్థల్లో ఏడుపే మిగులుతోంది అని చెబుతూ ఈ ఏడుపు ఏమిటి అంటే దీన్ని వివేకం తెచ్చుకోమని చెప్తున్నారు స్వామివారు. ఏడవలసిన వాడు ఏడవటం లేదు, ఏడవకూడని వాడు ఏడుస్తున్నాడు. అంటే ఏమిటి? ఈ జీవితం శాశ్వతమని, తాను సంపాదించిన శాశ్వతమని, తన అందం శాశ్వతమని, తన వయసు శాశ్వతమని, తన కుటుంబం శాశ్వతమని అనుకుంటూ భ్రమపడుతూ దీనికోసమే రాత్రింబగళ్ళు గాడిదలాగా పనిచేస్తూ ఒళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వాడు ఈ సంసార తాపత్రయంలో ఉండిపోతున్నాడు. కానీ ఇది శాశ్వతం కాదురా అని వాడికి ప్రతిరోజు నేను భగవంతుడు చెబుతూనే ఉంటాట. అంటే ఏమిటి? ఆ బంధువర్గంలో ఎవరినో ఒకరిని రోజు పంపించేస్తూ ఉంటాట. వీడు పోయి వాడికి స్నానం చేసి ధర్మోదకాలు ఇచ్చి తిలోదకాలు ఇచ్చి వస్తూనే ఉంటాట. కానీ వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళడం సత్యమని వీడు ఉండడమే సత్యం అనుకుంటాట. అందరికీ వాడు పిండ ప్రదానాలు చేస్తుంటాడు, తర్పణాలు ఇస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ ఇంట్లో పొద్దున్నే పితృతర్పణం చేసినప్పుడు 55 మంది పేర్లు చెప్తాడు. దాంతో తన సమజీవులు కూడా వెళ్ళిపోయిన వాడు ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళకు కూడా తర్పణం ఇస్తాడు. కానీ వాడు మాత్రం ఉండిపోతాననే భ్రమలో ఉంటాడు. ఈ భ్రమని నుంచి మానవుడు దూరం వెళ్ళాలి. ఈ భ్రమనే మనకేం చేస్తోంది? మన ప్రమాదానికి, మన దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మృత్యుదేవత ఎవ్వడినీ వదిలిపెట్టదు. నిత్యం సన్నిహితో మృత్యు. మన నీడని మనం ఎట్లా పోగొట్టుకోలేమో, మనం పుట్టినప్పుడే బర్త్ సర్టిఫికెట్ ఓపెన్లో ఉంటుంది, సీల్డ్ కవర్లో డెత్ సర్టిఫికెట్ ఉంటుంది. కనుక ఈ రెండూ కూడా భగవంతుడు తయారు చేసి పెట్టినవే. ఏ కాలంలో భగవంతుడు ఏది బయట పెట్టాలంటే అది బయట పెడతాడు అని చెప్తూ మృత్యుదేవత ఎవరిని మిగల్చదనేటువంటి ఉద్దేశంతో ప్రతివాడు ప్రతిరోజు మెళుకువతో ఉండి జాగృతంతో ఎప్పుడూ కూడా ఇదే నాకు చివరి రోజు అన్నట్లుగా ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని వాయిదా వేయవద్దు. ధర్మం వాయిదా వేస్తే వచ్చేదేం లేదు. అహంకారం పెంచుకోవద్దు, కోపము పెంచుకోవద్దు అని ఈ అనుగ్రహ భాషలో వశిష్ఠ విశ్వామిత్రుల మధ్యలో జరిగినటువంటి కలహం అని దీనికి ఏం చెప్తున్నారంటే, మన ఆదరించి ఎవడైనా గౌరవించి ఇంత ముద్ద పెట్టి మన ఎవడైనా ప్రేమిస్తే వీడికి ఇంత సంపద ఎక్కడొచ్చింది, వీడికి ఇంత వైభవం ఎట్లా వచ్చింది, నిన్నటిదాకా వీడు గోచి పెట్టుకొని తిరిగాడు, వీడు ఇంత పెద్దగా ఎట్లా ఉన్నాడని వాడి గురించి పదే పదే ఆలోచించి వాడి వినాశనాన్ని కోరి వీడు వినాశనానికి తెచ్చుకుంటాట. దీనికి స్వామివారు ఏం కథ చెప్పారు? విశ్వామిత్రుడు ఒక సందర్భంలో శిష్యులతో వెళితే గురువుగారి అట్లా వెళుతూ అరణ్యంలో వెళుతుంటే వశిష్ఠాశ్రమం కనబడిందట. వీరు అపరిమితమైనటువంటి సంఖ్యలో శిష్యులతో విశ్వామిత్రుల వారు వెళ్తుంటే ఆ వశిష్ఠుల వారు పిలిచి, మంచి జ్ఞాన సంపన్నుడు కదా, చాలా గొప్పవాడు, నాకంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు, నాకంటే పెద్దవాడని గౌరవించి అతిథి దేవో భవ అని వశిష్ఠుల వారే వచ్చి పిలిచి భోజనం పెట్టారట. భోజనం పెడితే కూర్చొని ఆలోచించాట. ఈ జడదారి జడలు కట్టుకున్నవాడు, నారచీరలు కట్టుకున్నవాడు చెట్టు కింద, రావి చెట్టు కింద కూర్చొని ఒక దండం పెట్టుకొని ఏదో ఇంత జపం చేస్తున్నాడు. ఇంతమంది వస్తే మా జీవితంలో ఎప్పుడూ తినని మధుర పదార్థాలు, విశేష పదార్థాలు పేరు చెప్పి మరీ దీన్ని ఈ మాట అంటారు, దీన్ని ఈ మాట అని వడ్డిచ్చాడు. వీడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏమిటని వెతికాట. ఆ ఆశ్రమంలో శిష్యుల్ని అడిగారట, అయ్యా వీరికి ఇంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీరి దగ్గర కామధేను ఉంది, నందిని ధేను కామధేను ఉంది, దాని ముందు నిలబడి ఏం కావాలని అడిగితే అది ఇస్తుందని. వెంటనే వచ్చి వశిష్ఠుల వారికి నమస్కరించి, అయ్యా మేము వెళుతున్నాము, మీ ఆతిథ్యానికి చాలా మంచిదే, కానీ మీ దగ్గర ఏదో కామధేను ఉందిట, ఏ కోరిక లేకుండా ముక్కు మూసుకొని తపస్సు చేసేటువంటి మీకెందుకు ఇది? నేను రాజర్షిని, మీరు బ్రహ్మర్షి, ఆ ఆవునేదో మాకిస్తే మేము రోజు మా రాజ్యంలో కావాల్సినవన్నీ జీవులకు ఎవరెవరికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇస్తామంటే నువ్వు ఏమిచ్చినా నేను
ఇది ఇవ్వను అన్నట్ట, 1,00,000 గోవులు ఇస్తావా అన్నట్ట. ఇట్లా వివాదం ఏర్పడి, అంటే ఒక వ్యక్తి మనకి సౌఖ్యం కలిగిస్తే ఆ సౌఖ్యంలో మనం దుర్మార్గం ప్రవర్తించి అనవసరంగా యుద్ధం చేసి ఆ తన యొక్క బలాన్నంతా పోగొట్టుకొని తనకుండే ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు, తపోబలం, కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సంతా నాశనం చేసుకొని చివరికి దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలని స్వామివారు చెప్తున్నారంటే, ప్రతివాడు దుఃఖపడ్డానికి వాడే పెట్టుబడి పెట్టి, వాడే రూపం ఏర్పాటు చేసి, వాడే నిర్మాణం చేసుకొని, వాడే ఆకారం చేసి, చివరికి ఆ కష్టం వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటాడు. చేస్తున్నప్పుడు తెలియదు వాడికి, కానీ ప్రతివాడు కోరికలనేటువంటి కష్టాలని సృష్టించుకొని ఆ కోరికల కోసం తాపత్రయపడుతూ నశిస్తున్నాడు. కనుక లోకంలో ఏం చేయాలి? కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఎవడూ శాశ్వతం కాదనేటువంటి ఒక వివేకం కలిగి ఉండాలి. వివేక జ్ఞానంతో ప్రతివాడు ఉండాలి అని, ఈ కోరికలన్నిటికీ ఏ కారణం ఉందో ఆ కారణమైనటువంటి ఆ మనసుని ముందు దెబ్బతీయండి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మానవులకు ఉండేటువంటి సమస్తమైనటువంటి బాధలకి, కష్టాలకి, లేదా దేనికైనా సరే మనస్సే కారణం. కనుక ఆ ఒక్క మనసుని మీరు కనుక వశం చేసుకుంటే సర్వం మీకు వశం అవుతుందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారని చెబుతూ, కైవల్యానికి ఏది లాభమో ఆ పనులు చెయ్యండి అని ప్రతివారు కూడా భూతదయని పెంచుకోండి అని స్వామివారి అనుగ్రహ భాషను ఉపసంహరించారు. ప్రతివారు కూడా భూతదయని కలిగి ఉండండి. భాగవతంలో ఉండేటువంటి పద్యాన్ని స్వామివారు ఉదహరించారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయు తాపసమందార నాకు దయచేయగదే. మాలాకారుడు స్వామివారు కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వస్తే ఏం అడిగాడు? మోక్షం అడగలేదు, ఏమడిగాడు? సర్వకాల సర్వావస్థల్లో నీ పాద కమల సేవ, ఎప్పుడూ నీ పాదాలు నాకు అందుబాటులో ఉండాలి, నేను నీ పాద సేవని నిరంతరం చేయాలి. ఇక్కడే దీనికోసమే నిన్నటి రోజున చెప్పా. కొంతమందికి సందేహం వచ్చి ఉండొచ్చు, భక్తి అంత తొందరగా స్వామి ఇవ్వడు, భక్తి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే దీనికి 2 చెప్పారు. విశిష్టాద్వైత సంప్రదాయంలో భక్తి గురించి ఏం చెప్పారంటే, విశిష్టాద్వైత సంప్రదాయంలో భాగవతుడు ఎవడైతే చరణసేవకుడు ఉన్నాడో, దాసభక్తి అంటారు కదా, దాసుడు ఏం కోరతాట? మోక్షం కోరట, మళ్ళీ జన్మ కోరతాట. ఎందుకు జన్మ కోరతాడంటే, మోక్షం కోరితే భగవంతుడిని ఆరాధించే అవకాశం ఉండదుగా. జన్మలకు కూడా భగవద్ ఆరాధన చేసేటువంటి అదృష్టం కలగాలని మళ్ళీ జన్మలు కోరతాట. ఎవరు? భక్తుడు. ఇక్కడ భక్తుడు ఏం కోరాడు? నీ పాదకమల సేవ కోరాడు. మోక్షం కోరిన వాడికి పాదకమల సేవ ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అంటే పరమాత్మలో లయమైపోవటం కదా మోక్షం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాదాలని నేను నిరంతరము అనుష్ఠిస్తాను, పాదసేవ చేస్తా. అట్లాగే నాలాగానే ఎవరైతే నీ పాదకమల సేవ చేస్తుంటారో వాళ్ళతో నాకు స్నేహాన్ని, సజ్జన సాంగత్యం కలిగించు. ఒకటి భగవద్ ఆరాధన మొదలు కోరాడు, సజ్జన సాంగత్యం రెండోది కోరాడు. ఇక ఈ 2 కోరితే సరిపోతుందా? మనిషికి ముక్తి వస్తుందా అంటే, నితాంత అపార భూతదయయు, సర్వకాల సర్వావస్థల్లో సర్వజీవులని సమభావంగా సునిచైవ స్వపాకేచ అనే చెప్పారు కదా. సర్వభూతాల పట్ల సమదృష్టి కలిగి అపార భూతదయ కలిగి నాకు ఇవ్వమని భగవంతుడిని కోరినట్టుగా ప్రతివాడు కూడా ఈశ్వరార్చన చేయాలి, వేదవిహితమైనటువంటి కర్మలు చేయాలి, వర్ణాశ్రమ ధర్మాల్ని చూతా చెప్పకుండా పాటించాలి, కైవల్యం అనేటువంటి విశేష లాభాన్ని పొందాలి. ప్రతివాడు కూడా మోక్షం కోరాలి. జ్ఞానాదేవతు కైవల్యం అని స్వామివారు ఉపసంహరిస్తున్నారు. జ్ఞానము ద్వారా మాత్రమే కైవల్యం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి అని చెబుతూ, ప్రతివారు కూడా జీవితంలో లాభకరమైన పనులే చెయ్యండి. లాభం అంటే వ్యాపారం కాదు, సుఖాన్ని ఇచ్చేది. ఏది సుఖము? ఇంద్రియ జయం సుఖము. మనకి యోగం కూడా చిత్తవృత్తి నిరోధానికి యోగాన్ని చెప్పారు కనుక, ఏదైతే సర్వకాల సర్వావస్థల్లో శాశ్వతమైన సుఖాన్ని నీకు అనుగ్రహిస్తారో ఆ శాశ్వత సుఖాన్ని మాత్రమే అనుపారంగా తీసుకోండి. దానివల్ల సర్వజీవులు సుఖాలు ఉండాలని చెప్పి స్వామివారు ఈ విధంగా అనుగ్రహ భాషణం చేశారు. అనంతర విషయాలు రేపటి రోజున మనం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.